ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద రిలీజియస్ రూట్స్. సంస్కృత్ ఇస్ అ డెడ్ లాంగ్వేజ్ అని పాలిటీషియన్స్ మన దగ్గర ఉన్నారు. అండ్ పర్టికులర్ రిలీజన్ ఈస్ కంపేర్డ్ టు డెంగ్యూ అండ్ ఎయిడ్స్ అండ్ వైరస్. రెవల్యూషన్ రావాలి మన యూత్ లో. అండ్ ద వెల్కమ్ చేంజ్ దట్ ఐ హావ్ సీన్ ఇన్ ద జెన్జీ ఇస్, ఒకప్పుడు పాప్ అండ్ రాక్ ని ఎంజాయ్ చేసే బాయ్స్ ఇప్పుడు భజన్ జామింగ్ మీదకి వచ్చేసారు. సి యు టెల్ దెమ్ దిస్ ఇస్ గుడ్, దే ఆర్ రెడీ టు అడాప్ట్. ఇప్పుడు ఉమెన్ గురించి మాట్లాడినప్పుడు ద మెయిన్ స్ట్రీమ్ మేజర్ డిస్కషన్ ఇస్ అబౌట్ లైక్ ఫెమినిజం. సో హౌ యాక్చువల్లీ ద పీపుల్ ఆర్ యూజింగ్ ద వర్డ్ ఫెమినిజం. 5,000 సంవత్సరాల నాగరికత కలిగిన దేశంలో ఇవాళ కొత్తగా ఉమెన్ వచ్చి ఫెమినిజం విమెన్ కి రైట్స్ లేవు అంటే, ఆ రోజుల్లో యుద్ధాలు చేసిన వాళ్ళు మహారాణులు లేరా? ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి మనం అహిల్యాబాయి హోల్కర్ లాంటి మహారాణులు, రుద్రమదేవి లాంటి రాణులు, వీళ్ళందరూ మరి ఆ రోజుల్లో ఎంపవర్డ్ విమెన్ కాదా? సో ఫెమినిజం అన్నది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే, మెయింటెనెన్స్ హెస్ బికమ్ అ బిజినెస్ ఫర్ విమెన్. పైసా పెట్టుబడి లేని చాలా చక్కటి వ్యాపారం ఏదైనా ఉందంటే అది పెళ్లి చేసుకోవాలి, 4 రోజులు వదిలేసి వెళ్ళిపోవాలి. మ్యారేజ్ ఈజ్ ఎసెన్షియల్ అండ్ మ్యారింగ్ అట్ ద రైట్ టైమ్ ఈజ్ ఎసెన్షియల్, బికాస్ ఇన్ అవర్ కంట్రీ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఎసెన్షియల్. మనం మన పిల్లలకి ఒక మంచి ఇల్లు కట్టిద్దాము, మనకి ఇన్ఫ్లేషన్ ఉంది, 2-3 కంటే పెంచలేమని మనం ఆలోచించి ఒకళ్ళని కానీ, ఆ సెకండ్ చైల్డ్ బదులుగా కారు కొంటున్నాం, ఇల్లు కొంటున్నాం, ఈఎంఐలు కడుతున్నాం. వీఆర్ ఎక్స్చేంజింగ్ చిల్డ్రన్ విత్ మెటీరియల్ థింగ్స్. ఆ చైల్డ్ రేపొద్దున మనం లేని సిచ్యువేషన్ లో హౌ కెన్ యూ ప్రొటెక్ట్ దట్ ప్రాపర్టీ? ఏమవుతుంది, మీ ఫ్యామిలీ ఎండ్ అయిపోతుంది, నో డౌట్. మీ క్లాన్ ఇవాపరేట్ అయిపోతుంది కదా. ఎంటైర్ యువర్ కమ్యూనిటీ, యువర్ రిలీజన్, యువర్ caste, everything vanishes. First suggestion that I would give anybody is to love your nation. That is the first lesson that I'll tell my students. Automatically everything else will follow. Welcome to the podcast with Team Advita, madam. Thank you so much for inviting me today. రీసెంట్ అబ్జర్వ్ చేస్తే దెర్ ఇస్ ఎ హ్యూజ్ సర్జ్ ఇన్ లాస్ ఎట్ ఎన్రోల్మెంట్స్. ఈ సర్జ్కి బ్యాక్ అండ్ రీజన్ మీరు ఏమనుకుంటున్నారు? లైక్ ఇట్ ఈస్ లైక్ కెరీర్ బూమింగా, లేకపోతే లీగల్ అవేర్నెస్ పెరిగి సో ఎవ్రీ వన్ వాంటెడ్ టు హ్యావ్ ఎ గ్రిప్ ఓవర్ ద లా? It's a combination, I say. Legal opportunities పెరగటం, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, వన్స్ అపాన్ ఎ టైమ్ పర్టికులర్లీ ఇన్ అవర్ స్టేట్స్, engineering was the most బూమింగ్ కెరీర్. career, and then people started moving from this place to other countries, and then they chased their dreams of going abroad and all that. So engineering was the in thing. దాని తర్వాత ఏమైందంటే, ఆ రోజుల్లో వెన్ ఐ డిడ్ మై లా వాజ్ నాట్ అ ప్రొఫెషన్ ఆఫ్ ఫస్ట్ చాయిస్. ఎక్కడ సీట్ దొరకలేదు నీకు అంటే లాస్ట్ ఆప్షన్గా లా సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. I still remember when I joined my law college, I was the only girl in my college. I did in my evening college. ఓకే. So in my branch, I was the only lady pursuing law. And women coming out and learning was a very difficult task those days. Law అనగానే వెనక్కి తగ్గేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, లీగల్ ఫీల్డ్లో రకరకాల బ్రాంచెస్ రావడము, తర్వాత ఆపర్చునిటీస్ పెరగడము, తర్వాత లిటిగేషన్ కూడా పెరిగింది. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ పెరగడం వలన ఇప్పుడు లా చదివే వాళ్ళు ఎక్కువైపోయారు. అండ్ వన్ మోర్ రీజన్ ఏంటంటే, ఇంజనీరింగ్లో ఇంతకు ముందు ఉన్నంత అట్రాక్షన్ ఇప్పుడు కనపడట్లేదు. మన దేశంలో ఉండిపోవాలంటే వాళ్ళు ఏ కాల్ సెంటర్స్లో వర్క్ చేయాలి, దట్స్ ద సాలరీస్ ఆర్ నాట్ వెరీ అట్రాక్టివ్. సో దే ఆర్ సర్చింగ్ ఫర్ సమ్ ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్స్, అండ్ ఐ థింక్ లా సూట్స్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. దట్స్ ద రీజన్. మేము ఫర్దర్గా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఎల్ఎల్బి వన్స్ ఇది అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్లో ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. దాని తర్వాత రియల్ టైం వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ వేరు. అంటే ఇప్పుడు ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి మనం యాజ్ ఎ మీరు ఒక ప్రిన్సిపల్గా మీరు ఏం చెప్తారు? లైక్ స్టూడెంట్స్ ఆర్ రియల్లీ వెల్ ఎక్విప్డ్ విత్ ద నాలెడ్జ్? ఇక్కడ ఏమవుతుందంటే అండి, మన లీగల్ ప్రొఫెషన్లో ద ఫస్ట్ థింగ్ ఈజ్ లెర్నింగ్ అకాడమిక్స్ ఇస్ ఇంపార్టెంట్. కాలేజ్ లెర్నింగ్ అకాడమిక్స్ మీద ఇన్ని రోజులు ఫోకస్ చేస్తూ వచ్చింది. ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ మీద పెద్దగా ఫోకస్ ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు లీగల్ ఎడ్యుకేషన్ ఈజ్ కంట్రోల్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టైం టు టైం మనకి చాలా వేరియేషన్స్ తీసుకొచ్చి ప్రాక్టికల్ కోర్సెస్ మీద స్ట్రెస్ చేయటము, తర్వాత ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఆఫ్ టీచింగ్ మీద వాళ్ళు స్ట్రెస్ చేయటంతో ఇప్పుడు మనం కొంత లాలో కూడా మనం చాలా మార్పులు తీసుకొచ్చాము. మేము చదివిన రోజుల్లో ఈ మూట్ కోర్ట్స్ అనే క్లాసెస్ కానీ, తర్వాత ఈ ప్రాక్టికల్ కోర్ట్ అబ్జర్వేషన్స్ అనేవి కానీ నార్మల్గా అప్పట్లో లేవు.
ఇప్పుడు రాను రాను చాలా మార్పులొచ్చాయి. మనం పిల్లలకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నాము. వాళ్ళని కోర్ట్స్‌కి పంపిస్తున్నాము అబ్జర్వేషన్స్‌కి. అలాగే కాంపిటీషన్స్ పెడతాము. మూట్ కోర్ట్స్ అనేవి మనకి సంథింగ్ సిమిలర్ టు ది రియల్ కోర్ట్స్ అనమాట. సో, అట్లాంటి కోర్ట్స్‌ని కూడా మనం కాలేజ్‌లో కండక్ట్ చేసుకుంటూ వాళ్ళని మనం ట్రైన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు డెఫినెట్‌లీ చేంజెస్ అయితే చాలా వచ్చాయి అకాడమిక్స్ నుంచి. అండ్ మీరన్నట్టు ఆ గ్యాప్ అయితే ఇప్పటికీ ఉంది. ఎందుకంటే బయటికి రాగానే వీళ్ళు ఒక సీనియర్ లాయర్ దగ్గర కొన్నాళ్ళు అప్రెంటిస్‌షిప్ చేస్తే కానీ సొంతంగా పని చేసుకోలేని స్థితి ఇంకా ఉంది. ఇంకొకటేంటంటే ఇప్పుడు లా ఫీల్డ్‌లో కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ ఉంటాయి. కాన్ఫిడెన్షియల్ కేసెస్ ఉంటాయి. ఫ్రెష్ గ్రాడ్యుయేట్ బయటికి రాగానే నేను ఓన్ ప్రాక్టీస్ పెట్టుకొని చేస్తాను అంటే నమ్మి ఇచ్చేటందుకు కూడా కొంత వెనకాడతారు. సో, అందుకని ఒక సీనియర్ దగ్గర ఉండి తర్వాత అతని దగ్గర ప్రాక్టికల్‌గా వర్క్ నేర్చుకుని ఇది ఐ థింక్ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇన్ దిస్ లీగల్ ఫీల్డ్. Still, we are making lots of changes in our teaching methods also. We are moving towards practical oriented teaching now. దీనికి ఎక్స్‌పాన్షనే ఈ జేసీజేలో రీసెంట్ చేంజ్ ఉంది. దట్ 3 ఇయర్స్ మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి టు బీ క్వాలిఫైడ్ యాస్ ఎ జేసీజే అని. సో, దానికి వెదర్ మీ ఒపీనియన్ చెప్పండి మేడం దీనికోసం. ఫ్రాంక్‌గా నా ఒపీనియన్ చెప్పాలంటే ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ లా నష్టమేం లేదండి. ఎందుకంటే జేసీజేగా ఇమ్మీడియేట్‌లీ లా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా 1 ఇయర్ ట్రైనింగ్ ఇస్తారు జ్యుడిషియల్ అకాడమీస్‌లో. సీ ద ఫీల్డ్ ఆఫ్ ఐఏఎస్, యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది గ్రాడ్యుయేట్స్, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌ని. వాళ్ళని మీరు నమ్మి ఒక డిస్ట్రిక్టే అప్పచెప్తున్నారు. అవునా కదా? క్యాచ్ దెమ్ యంగ్ ఈస్ ది స్లోగన్ యాక్చువల్లీ వెన్ యూ టాక్ అబౌట్ యూపీఎస్సీ. సో, వెన్ యూ కెన్ ఎంట్రస్ట్ అన్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ టు అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హూ కమ్స్ త్రూ దిస్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఎగ్జామ్, వాట్స్ రాంగ్ ఇన్ హ్యాండింగ్ ఓవర్ అ కోర్ట్? ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, వీళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ 3 ఇయర్స్ గ్యాప్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ కూడా ఉంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఓకే దే విల్ గెయిన్ సమ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వెన్ దే వర్క్ అండర్ సంబడీ ఆర్ దే అటెండ్ కోర్ట్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. డిసడ్వాంటేజ్ ఏంటంటే 3 ఏళ్ళు ఆగాలి అనేసరికి ఇది ఫీల్డ్ ఇంజినీర్‌లాగా బయటికి రాగానే ప్లేస్‌మెంట్స్ ఉండి వీళ్ళేదో సంపాదించేస్తారు అనేటువంటి సిట్యుయేషన్ ఉండదు కాబట్టి దే లూజ్ దేర్ ఫోకస్ అండ్ దే లూజ్ దేర్ కాన్సంట్రేషన్ అండ్ చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది ఆ తర్వాత. 3 ఏళ్ల తర్వాత వీళ్ళు చదవాలి అంటే మళ్ళీ ఏబీసీ నుంచి నేర్చుకోవాల్సొస్తుంది. సో, వన్ వే ఇట్ ఈస్ గుడ్ దట్ దే లెర్న్ సంథింగ్ వెన్ దే రైట్ దేర్ ఎగ్జామ్. ది అదర్ వే ఏంటంటే ట్రైనింగ్ ఎలాగో ఉంటుంది కాబట్టి వీళ్ళు మైండ్స్ ఫ్రెష్‌గా ఉన్నప్పుడు ఎంట్రన్స్ పెట్టి వీళ్ళని తీసుకుంటే పర్హాప్స్ దట్స్ ఆల్సో వన్ గుడ్ థింగ్. సో, వాటెవర్ ఇట్ ఈస్ ద సుప్రీం కోర్ట్స్ జడ్జ్‌మెంట్ ఈస్ దేర్ షుడ్ బి 3 ఇయర్ గ్యాప్. సో, వీ హావ్ టు జస్ట్ లీవ్ ఇట్ ఎట్ దట్. యాడింగ్ టు దిస్, ఇప్పుడున్న క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూస్తుంటే ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్‌లో ఏఐ ఇంపాక్ట్ చాలా ఉంది. ఈవెన్ ఇన్ లీగల్ ఎడ్యుకేషన్‌లో కూడా చిన్న చిన్న సమ్మరీస్ కోసం, డ్రాఫ్టింగ్ కోసం, సైటేషన్స్ కోసం ఏఐ మీద చాలా డిపెండ్ అయిపోతున్నారు. సో, దీనివల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత ఎఫెక్ట్ అవుతుందంటారు? అది ఏఐ అన్నది మనకి యాక్చువల్‌గా గవర్నమెంట్ లా ఫార్ములేషన్ ఏం లేదు. ఒక పాలిసీ అంటూ ఏఐ మీద ఏమీ లేదు. మనకుండే యాప్స్ చాలా మటుకు మనం ఎంత రిలయబుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అన్నది మనం చెప్పలేము. బట్ ఫర్ నాలెడ్జ్ దేర్ ఆర్ సమ్ ఆథెంటిక్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం కోర్ట్ ఎస్‌సిసి ఆన్‌లైన్ ఒకటుంటుంది. తర్వాత అలాంటివే కొన్ని ఇంకా మంచి ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచైనా మీకు మంచి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. బట్ యాస్ పీపుల్ వాంట్ షార్ట్ కట్స్. సో, దేర్ ఈస్ ఎ సేయింగ్ వెన్ యూ లుక్ ఫర్ షార్ట్ కట్స్ యూ విల్ బి కట్ షార్ట్. సో, అదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఏ ఫీల్డ్‌లో అయినా అంతే ఏఐని వాడుకున్నారు అంటే మీకు ఎంతవరకు ఆథెంటిసిటీ అన్న దాని మీద దేర్ ఈస్ నో కంట్రోల్. ఇక్కడ లీగల్ ఫీల్డ్‌లో కూడా అదే జరుగుతుంది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే మేము ఒక జర్నల్ ఇండెక్సెస్ ఉండేవి మనకి ఆ రోజుల్లో. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మేము అసలు ఇంటర్నెట్ లేని రోజులు ఏఐ వదిలేయండి. ఇంటర్నెట్ లేని రోజుల్లోనే మేము అసలు ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేసేవాళ్ళం. పాత జడ్జ్‌మెంట్స్ కాపీస్ తీసుకుని తర్వాత ఇండెక్సింగ్ అనేది కంపల్సరీగా ఉండేది ఆ రోజుల్లో జడ్జ్‌మెంట్ ఇండెక్సింగ్ అని. ఆ ఇండెక్స్‌లలోకెళ్ళి మనకు కావాల్సిన కేసు ఆ టాపిక్‌ని పట్టుకొని ఎళ్లి చదివి నేర్చుకునేవాళ్ళం. దట్ వాస్ ఎ లాంగ్ లెబోరియస్ ప్రాసెస్ నో డౌట్. బట్ దట్ వాస్ ఎ పక్కా వెరీ షార్ట్ లెర్నింగ్ మెథడ్. ఈ షార్ట్ కట్స్‌లోకి వచ్చేసిన తర్వాత ఎస్ఎంఎస్ లాంగ్వేజ్‌లు పిటిషన్‌లలో కనిపిస్తున్నాయి. ఏఐ ఇన్‌ఫ్లూయెన్స్ కనిపిస్తోంది. అండ్ కొంత ఆథెంటిసిటీ మిస్సింగ్ ఉంది. అంటే రీసెంట్ ఎగ్జాంపుల్ ఒకటి నవంబర్ 26కే ఒక ఢిల్లీ హైకోర్ట్‌లో అంటే సైటేషన్ విల్ లుక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ సేమ్, అంటే ఒరిజినల్ సైటేషన్ అన్నట్టే ఉంటుంది. కాకపోతే ఇట్ ఈస్ నాట్ ఏ డిసిషన్ విచ్ వాజ్ మేడ్. సో, అలా మన ఢిల్లీ హైకోర్ట్‌లో అక్కడున్న అడ్వకేట్స్‌ని సస్పెండ్ చేశారు. అంటే ఐ మీన్ వాళ్ళని కొన్ని రోజుల వరకు వర్క్ ట్రూ. చేయనీయలేదు. దట్ ఈస్ వాట్. సీ ఆథెంటిక్ సోర్సెస్ నుంచి యూ గెట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో, ద
apps through which you are collecting data may or may not be authentic. So these dangers are always there, you know. You have to be very cautious. మేము కూడా పిల్లల్ని ఏదైనా రాయండి, తీసుకురండి, రాసుకుని రండి అంటే స్టూడెంట్స్ని దీస్ డేస్ దే ఆర్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ చాట్ జీపీటీస్, క్రియేటింగ్ కంటెంట్ త్రూ ఏఐ, ఇలా తయారైపోయారు. యూజింగ్ బ్రెయిన్ అనేది కొద్దిగా వదిలేస్తున్నారు. సో దీస్ డేంజర్స్ ఆర్ దేర్ నౌ ఇన్ ద ఎడ్యుకేషన్, దెన్ వీ నీడ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. అందుకనే ఇప్పుడు బార్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే ఎక్కువ ప్రాక్టికల్ వర్క్ ఇవ్వండి అంటున్నారు. సో మేక్ దెమ్ ప్రెజెంట్ కేసెస్ బిఫోర్ యూ, ఆస్ దెమ్ జడ్జ్మెంట్ రైటింగ్స్ అని, లేకపోతే ఇంకొకటి క్లయింట్ కౌన్సిలింగ్ పిల్లల్ని ట్రైన్ చేయటంలో కానీ, ఇప్పుడు కొత్త మెథడ్స్ ఇవన్నీ. ఇప్పుడు మనం పిల్లలకి పిటిషన్ డ్రాఫ్టింగ్స్ నేర్పటము. సో డ్రాఫ్టింగ్, ప్లీడింగ్, కన్విన్సింగ్ అని ఒక పేపర్ ఉంటుంది మనకి. దాంట్లో మనం ప్రాపర్గా ఒక సిస్టమాటిక్గా ఒక పిటిషన్ ఎలా డ్రాఫ్ట్ చేయాలి, ఎలా రాయాలి, కోర్టుకి ఎలా ప్రజెంట్ చేయాలి, హౌ టు చూజ్ యువర్ జ్యూరిస్డిక్షన్ అండ్ వాట్ ఆల్ కంటెంట్ షుడ్ గో ఇన్ యువర్ పిటిషన్, ఇవన్నీ మేము కాలేజ్లో నేర్పుతాం. బట్ యాజ్ యూ సెడ్, దెర్ ఈస్ అ గ్యాప్ బిట్వీన్ అకాడమిక్స్ అండ్ ది యాక్చువల్ ప్రాక్టీస్. ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ ఆల్మోస్ట్ ఒక 5 crores కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. దెర్ ఈస్ హ్యూజ్ అంటే డిలేస్ ఇన్ ద జ్యుడిషియరీ. దెర్ ఆర్ No 3 doubt. పర్స్పెక్టివ్ ఫర్ ఇట్. అంటే ఒకటి అడ్వకేట్స్ పర్స్పెక్టివ్ ఉంటుంది, ఒకటి జడ్జెస్ పర్స్పెక్టివ్ ఉంటుంది, ఇంకొకటి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి. సో దీని గురించి మీరు ఒకసారి ఒపీనియన్ చెప్పండి. ఓకే. డిలే జ్యుడిషియరీలో నో డౌట్ దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ కేసెస్ పెండింగ్. అయితే ఎవరిని మనం ఒక కాంపోనెంట్ని మనం బ్లేమ్ చేసే స్థితిలో లేం మనం. ఎందుకంటే ఇప్పుడు పిటిషన్ వేసిన తర్వాత ఆ పిటిషన్ జెన్యూనా కాదా అన్నది ఫస్ట్ కోర్ట్ అసర్టైన్ చేసుకోవాలి. ప్రైమా ఫేసీ కేసు ఉందా లేదా, దీన్ని అడ్మిట్ చేయొచ్చా లేదా, ఎందుకంటే వీ కాంట్ వేస్ట్ వాల్యుబుల్ టైం. కోర్టుకి యాజ్ ఇట్ ఈస్ ద పెండింగ్ కేసెస్ ఆర్ సో హై, వాళ్ళని మనం ఫ్రివలస్ కేసెస్, సిల్లీ కేసెస్, ఫాల్స్ కేసెస్ మనం కోర్టులో ప్రజెంట్ చేసి ఆ పిటిషన్ మీద మళ్ళీ డేట్స్, తర్వాత వాదనలు ఇవన్నీ అయిన తర్వాత ఫైనలీ వెన్ యూ రియలైజ్ దట్ దిస్ ఇస్ ద బేస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫాల్స్, ఏదైనా ఫ్రివలస్ అనుకుంటే, సో అక్కడ ప్రైమా ఫేసీ కేసు ఎస్టాబ్లిష్ అయిందా లేదా అనే వరకు జ్యుడిషియరీ అడ్మిట్ చేయదు కేసు. దాని తర్వాత అడ్వకేట్ సైడ్ ఏమవుతుందంటే, వీళ్ళు క్రిమినల్ కేసెస్లో చెప్తాను నేను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రైమ్ జరిగిందనుకోండి, క్రైమ్ జరగంగానే మనం ఇన్ఫర్మేషన్ పోలీస్కి ఇస్తాం. దెర్ ఈస్ అ కంప్లీట్ సెట్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రిస్క్రైబ్డ్. పోలీస్కి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పోలీస్ కూడా ఇమీడియట్లీ అరెస్ట్ దాకా వెళ్ళరు. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకుంటారు వాళ్ళు. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ప్రైమా ఫేసీ కేసు ఉందా లేదా అని చూసిన తర్వాతనే వాళ్ళ ఇన్ఫర్మేషన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి తీసుకెళ్తారు. నో డౌట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, ఎఫ్ఐఆర్ అప్లోడ్ చేయాలి, ఇవన్నీ గైడ్లైన్స్ అన్నీ ఉన్నా కూడా కేసు ఒథెంటిసిటీని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయకుండా వాళ్ళు టైం వేస్ట్ చేయలేం. మనం మెషినరీ వాల్యుబుల్ టైంని మనం వేస్ట్ చేయలేం. కాబట్టి ఇక్కడ ఈ రకంగా డిలే అని మనం అనడానికి లేదు. రెండోది, మన క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ ఏం చెప్తుంది అంటే, యూ హ్యావ్ టు ప్రూవ్ అ కేస్ బియాండ్ రీజనబుల్ డౌట్ అంటుంది. So when you have to prove a case beyond reasonable doubt, you need to gather such evidences which are very relevant, which can be admissible in the court of law. ఆ ఎవిడెన్స్ మీద ఎవరు పాయింట్అవుట్ చేసేటట్టుగా ఉండకూడదు. వెన్ యు ఆర్ కన్విక్టింగ్ సంబడి ఆర్ అక్విటింగ్ సంబడి. అక్విట్ చేస్తున్నాం మనము అంటే విక్టిమ్కి అన్యాయం జరగచ్చు. కన్విక్ట్ చేస్తున్నాము అంటే అది ఫాల్స్ కేసులో మీరు ఎవరినైనా అక్యూజ్ని మీరు కన్విక్ట్ చేస్తున్నారంటే అగైన్ ఇట్స్ రాంగ్. కాబట్టి కంప్లీట్ ఎవిడెన్సెస్ని ప్రాపర్గా గ్యాదర్ చేయాలి. దీనికి టైం పడుతుంది. ఇన్వెస్టిగేషన్, ఒక క్రైమ్ అవుతాయి, విట్నెసెస్ని ఎగ్జామిన్ చేయాలి, తర్వాత వీటన్నింటికి టైం పడుతుంది. అదే సివిల్ కేసు అనుకోండి, సివిల్ కేసెస్లో ఒక ప్లెయింటిఫ్ కేసు వేసిన తర్వాత డిఫెండెంట్కి ఏం చెప్పడు, నేను కేసు వేస్తున్నాను నీ మీద, నువ్వు రెడీగా ఉండి రిప్లై తీసుకున్నాను చెప్పడు. సో కేసు ఫైల్ అయిన తర్వాత కోర్టు నోటీస్ పంపించి డిఫెండెంట్కి మళ్ళీ టైం ఇచ్చి రిటర్న్ స్టేట్మెంట్ తెప్పించుకుని వీటన్నింటి మీద మళ్ళీ ఎవిడెన్సెస్ అన్నీ ప్రజెంట్ అయిన తర్వాత కేసు డిసైడ్ చేయాలి అంటే టైం పడుతుంది. కాకపోతే ఇప్పుడు మనకి కొత్త క్రిమినల్ లాస్ వచ్చాయి కదా, దాంట్లో మనకి క్రిమినల్ కేసెస్లో టైం లిమిట్స్, అకౌంటబిలిటీస్ కొద్దిగా ఇప్పుడు కనబడుతున్నాయి. ఇంతకు ముందర మనకు కొంత అకౌంటబిలిటీ కనపడేది కాదు. ఇప్పుడు పోలీస్ అకౌంటబిలిటీ ఉంది. పోలీస్ మ్యానిపులేట్ చేయకుండా ఉండడానికి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఎవ్రీ ఫార్ట్నైట్లీ దే హ్యావ్ టు సబ్మిట్ రిపోర్ట్ టు ది జ్యుడిషియరీ, పోలీస్ వాళ్ళ ప్రోగ్రెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఇలాంటి కొత్త ప్రొవిజన్స్ వల్ల ఏమవుతుందంటే, వీఆర్ ట్రయింగ్ టు create some kind of an accountability and see that the closure comes earlier than ఇంతకు ముందరలా కాకుండా.
ఇప్పుడు గవర్నమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేము అంటే కోర్ట్స్‌ని పెంచితే నిజంగా రిజాల్వ్ అవుతుందా? పెంచాలి. అవసరం హ్మ్. ఉంది. ఎందుకంటే లిటిగేషన్ పెరుగుతుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరగటం ఎంతైనా నెసెసిటీ ఉంది. అయితే దీనికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం గవర్నమెంట్‌ని ఎంతవరకు బ్లేమ్ చేయొచ్చు అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంట్లో ఒక 10 మంది ఉంటారు. ఇంట్లో 10 మందిలో 10 మందికి 10 రకాల కోరికలుంటాయి. సో, ఆ 10 మంది ఆ కోరికల్ని ఎవరికి చెప్పుకుంటారు? ఇంటి ఇంటి పెద్దకి పెద్దకి చెప్తారు. చెప్పుకుంటా. ఆ ఇంటి పెద్దకుండే లిమిటెడ్ రిసోర్సెస్, మీన్స్ దాంట్లోనే కదా అతను నేను ఓ కార్ అడిగానంటే అతను స్కూటరో, సైకిలో ఇవ్వగలిగిన స్థితిలో ఉంటే అదే ఇస్తాడు. మేబీ హీ కెన్ అఫోర్డ్ కార్ మేబీ అట్ ఎ లేటర్ స్టేజ్. హ్మ్. సో, ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు ఎంత ఇవ్వగలరు? ఏ సెక్టర్‌కి ఎంత అమౌంట్స్ అలొకేట్ చేయగలరు? మన ఎకానమీ ఎలా ఉంది? బయట అప్పులు ఎలా ఉన్నాయి మనకి? ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాము. టుడే వి ఆర్ ఇన్ అ కంఫర్టబుల్ ఎకనామిక్ సిట్యుయేషన్. హ్మ్. బట్ వాట్ వాస్ ది పొజిషన్ 10 ఆర్ 11 ఇయర్స్ బ్యాక్? వి వర్ ఇన్ ది ఫ్రెజైల్ 5. హ్మ్. సో, గవర్నమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, డెవలప్ చేయాలి, కోర్ట్స్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి అండ్ చాలామంది జడ్జెస్‌ని అపాయింట్ చేయాలి. ఇదంతా ఉంది. కాకపోతే స్లో ప్రాసెస్. కొద్దిగా టైం పడుతుంది. గవర్నమెంట్ చేస్తుంది. హ్మ్. కాకపోతే దానికి కొంత టైం కావాలి. అది మీరన్నట్టు స్లోగా జరుగుతుందా అంటే యెస్. ఫాస్ట్‌గా ఎందుకు జరగట్లేదు అంటే నేను మీకు చెప్పినట్టు హ్మ్. అలొకేషన్స్ అవి ఇవి మిగతా సెక్టర్ వీటన్నింటిని చూసుకుంటూ గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికీ మీరు చూస్తే చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చాయి. కమర్షియల్ కోర్ట్స్ రకరకాల కోర్ట్స్ వచ్చాయి. హ్మ్. ఒకప్పుడు ఎట్లా ఉండేది? సివిల్ అండ్ క్రిమినల్ మాత్రమే ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఆల్టర్నేట్ కోర్ట్స్ వచ్చాయి. తర్వాత లోక్ అదాలత్స్. లోక్ అదాలత్స్, లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ వచ్చిన తర్వాత హ్మ్. చాలా టాపిక్స్ మనకి సివిల్ రిలేటెడ్ చాలా ఇష్యూస్‌ని మన లోక్ అదాలత్స్‌లో సెటిల్ చేసుకుంటున్నాము. హ్మ్. ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసుకుంటున్నాము. సో, థింగ్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. హ్మ్. రీసెంట్‌గా మనము 76థ్ కాన్స్టిట్యూషనల్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఫర్దర్‌గా రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. డూ యూ స్టిల్ థింక్ ఎనీ యాక్ట్ ఆర్ బిల్ డిజర్వ్ మోర్ అటెన్షన్ థాన్ విచ్ ఈస్ గివెన్ నౌ? ఉంటుందండి. మన కాన్స్టిట్యూషన్‌లో మనం దాదాపు 130వ అమెండ్మెంట్‌ని కూడా మనం మొన్ననే ఇంట్రొడ్యూస్ చేసుకున్నాము అంటే 130 టైమ్స్ వి హావ్ అమెండెడ్ ది కాన్స్టిట్యూషన్. ద ఫ్యాక్ట్ ఇట్‌సెల్ఫ్ షోస్ దట్ దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ చేంజ్ హ్మ్. అండ్ ది పార్లమెంట్ ఈస్ రైజింగ్ టు దట్ డిమాండ్. సో, మీరన్నట్టు విమెన్ రిజర్వేషన్ బిల్ మీద మనం ఒకవేళ మాట్లాడాలనుకుంటే 2023లో పాస్ చేశారు. పాస్ అయింది. ప్రెసిడెంట్ అసెంట్ కూడా అయిపోయింది. హ్మ్. అయిపోయిన తర్వాత దాన్ని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ ఇమిటేషన్. డేటే 27కి పెట్టారు. హ్మ్. ఎందుకు 27కి పెట్టారు అంటే, సపోజ్ మీరు విమెన్‌కి 33% రిజర్వేషన్ ఇవ్వాలి పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ బిల్లులో మెయిన్‌గా ఏం ప్రొవిజన్స్ ఉంటాయంటే, పార్లమెంట్‌లో 33% విమెన్ రిజర్వేషన్ అండ్ స్టేట్ అసెంబ్లీస్ అండ్ ఢిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్. ఈ హ్మ్. మూడిటి కోసం ఆ యాక్ట్‌ని పాస్ చేశారు. హ్మ్. ఎందుకంటే మనకు లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ 73rd అండ్ 74th అమెండ్మెంట్స్ వచ్చేసాయి. లోకల్ గవర్నమెంట్స్‌లో వి ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంటింగ్ విమెన్ రిజర్వేషన్. హ్మ్. పంచాయత్స్‌లో కానీ, మున్సిపాలిటీస్‌లో గానీ, కోఆపరేటివ్స్‌లో గానీ వి ఆల్రెడీ హావ్ రిజర్వేషన్స్. హ్మ్. సో, అలా చూసుకుంటే నో డౌట్ దేర్ వాస్ ఎ డిలే. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ టు అమెండ్ అండ్ ఇంట్రొడ్యూస్ విమెన్ రిజర్వేషన్ ఇన్ పార్లమెంట్ ద అటెంప్ట్ స్టార్టెడ్ ఇన్ 1996 అనుకోవచ్చు. దేవేగౌడ గారి గవర్నమెంట్ టైంలో ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయింది. అసలు దానికంటే ముందర చెప్పుకోవాలంటే వేరే ప్రపంచ దేశాలలో ఓటు హక్కే ఆడవాళ్ళకి ఈ మధ్య కాలంలో వచ్చింది. హ్మ్. బట్ ద కాన్స్టిట్యూషన్ గేవ్ us the sudden franchise, isn't it? There is no criteria except your 18 years of age. హ్మ్. 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయిందంటే ఆడపిల్లలు, మగపిల్లలు అని తేడా లేకుండా అందరూ ఓటేసుకోవచ్చు. హ్మ్. సో, అవర్స్ ఫ్రమ్ ద బిగినింగ్ వాస్ ప్రోగ్రెసివ్. హ్మ్. కాకపోతే ఓ వాళ్ళని కంటెస్ట్ చేయటానికి అవకాశం దొరకలేదు. హ్మ్. దాని మీద ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంటల్‌గా మనం 73rd, 74th అమెండ్మెంట్స్ చేసుకున్న తర్వాత లోకల్ గవర్నమెంట్స్‌లో విమెన్‌కి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత హ్మ్. ఇట్స్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్‌లీ వెల్. హ్మ్. మగవాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉంటే వాళ్ళ ఆలోచన దృక్పథం వేరేలాగా ఉంటుంది. హ్మ్. ఆడవాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలైతే ఏమవుతుంది వాళ్ళు ఎక్కువగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెడతారు. శానిటేషన్ మీద ఫోకస్ పెడతారు. తర్వాత హెల్త్ మీద ఫోకస్ పెడతారు. సో, హ్మ్. వీళ్ళ ఆలోచన కొంత హ్మ్, గుండె నుంచి ఆలోచిస్తారనుకోవచ్చు. మగవాళ్ళు ఏం చేస్తారు కన్‌స్ట్రక్షన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఈ రకంగా ఉంటుంది వాళ్ళ థాట్. సో, విమెన్ రిజర్వేషన్ వాస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అండ్ రైట్‌లీ ఎనఫ్ ద పార్లమెంట్ పాస్ ద బిల్. అయితే ఇంట్రొడ్యూస్ చేయటానికి ముందర వాళ్ళు 27కి ఎందుకు లింక్ చేశారు అంటే మనకి కోవిడ్ మూలాన మనకి 2021లో జరగాల్సిన సెన్సస్ సెన్సస్ అవ్వాలి.
డిలే అయినాయి. మన 11 తర్వాత 21లో జరగాల్సింది. బికాస్ ఆఫ్ ద కోవిడ్ ద సెన్సస్ ప్రాసెస్ గాట్ డిలేడ్. ఇప్పుడు ఇంకా కొంత డిలే ఎందుకు అవుతుందంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ సెన్సస్ వచ్చి డిజిటల్ సెన్సస్ అండ్ దే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ అవర్ కంట్రీ దే హ్యావ్ ఇంక్లూడెడ్ క్యాస్ట్ సెన్సస్ ఆల్సో. సో దీనికి కొంత టైం పడుతుంది. కాకపోతే డిజిటల్ కాబట్టి క్విక్గా డేటా కలెక్ట్ చేసుకుంటారు. డేటా కలెక్ట్ అయ్యాక సెన్సస్ వచ్చిన తర్వాత పాపులేషన్ ఆఫ్ మెన్ విమెన్ అంతా తెలిసిన తర్వాత కాన్స్టిట్యుయెన్సీస్లో 2011 నుంచి 21 ఆర్ ప్రెజెంట్ డే వరకు దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ 30% పాపులేషన్. ఈ 30% పాపులేషన్కి మీరు రిప్రజెంట్ చేసే అవకాశం ఇవ్వాలి కదా. కాబట్టి డీలిమిటేషన్ ఈజ్ ఎసెన్షియల్. సో ఈ రెండింటిని లింక్ చేస్తూ పర్హాప్స్ 2029 లోక్సభ ఎలక్షన్స్కి కానీ మేబీ మై గట్ ఫీలింగ్స్ ఈస్ వీ మే నాట్ బీ ఇన్ రెడీ షేప్ టు ఇంట్రడ్యూస్ ఇట్ ఇన్ 2029 ఇట్ సెల్ఫ్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇట్స్ నథింగ్ లైక్ ఇట్. సో ప్రాసెస్ ఉంది దానికి కొంత. ఆ ప్రాసెస్ అయితే విమెన్ రిజర్వేషన్ బిల్ విల్ సీ ద లైట్ ఆఫ్ దట్. ఆల్రెడీ ఇట్స్ పాస్డ్, ప్రెసిడెంట్ హెస్ అసెంటెడ్. Incidentally, the president who assented also is a woman holding that highest office in our country. So the census అయిపోయి delimitation అయిపోతే 27 తర్వాతనే అది ఇంప్లిమెంట్ అవ్వాలి. సో దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ దేర్ ఇస్ అ డిలే. సో మీరు ఇంకేం అడిగారు? అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఆ 138th అమెండ్మెంట్ ఏదైతే పిఎం ఆర్ సిఎం ఆర్ ఎనీ మినిస్టర్ హూ 30 days వాళ్ళకి జైల్లో ఇఫ్ ఎట్ ఆల్ రిమాండ్ ఇస్తే కూడా దే విల్ బీ ఆఫీస్ నుంచి విత్హోల్డ్ అవ్వాల్సి వస్తుంది. ఓకే. సో ఇది ఇంకా బిల్ రూపంలోనే ఉంది. ఇది ఇంకా పాస్ అవ్వలేదు. 130th అమెండ్మెంట్ ఇంట్రడ్యూస్ చేశాక పార్లమెంటరీ కమిటీకి పంపించారు. దీంట్లో మెయిన్ ప్రొవిజన్స్ ఏంటంటే ఈవెన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్స్ ఆర్ ఎనీ అదర్ మినిస్టర్ హూ ఎవర్ ఈస్ ఫేసింగ్ వెరీ సీరియస్ అలిగేషన్స్ అండ్ క్రిమినల్ చార్జెస్ అండ్ దే ఆర్ ఇన్ రిమాండ్ ఫర్ 30 days. జైలు రిమాండ్ ఎక్కడైనా సరే ఫర్ 30 days వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. ఓకే. సస్పెండ్ చేసిన తర్వాత వన్స్ దే కమ్ క్లీన్ దే కెన్ బి రీఇన్స్టేటెడ్ బ్యాక్. ఇది ఎందుకు నెసెసిటీ అయింది అంటే మనకి బిగ్గెస్ట్ ఇంపెడిమెంట్స్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇస్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, కరప్షన్ ఇన్ పాలిటిక్స్, నెపోటిజం ఇన్ పాలిటిక్స్. వీటిని ఎలా అరికట్టగలం మనం? హౌ కెన్ వీ ప్రివెంట్ ఇట్? సో అంటే సో ఫార్ డూ వీ హ్యావ్ ఎనీ లా ఆర్ డోంట్ వీ హ్యావ్ ఎనీ లా అంటే నో, ది ఆన్సర్ ఈజ్ నో. వీ ఆల్రెడీ హ్యావ్ అ గుడ్ లా. Representation of People's Act 1951, we already have it. But the difference between Representation of People's Act and the present proposed amendment bill is Representation of People's Act under Section 8 says if the MP or MLA is convicted on any charges, conviction అయిపోవాలి, then they can be disqualified. సో కన్విక్షన్ ఎప్పుడు జరుగుతుంది? టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద స్లో పేస్ ఆఫ్ జుడిషియరీ ఇన్ అవర్ కంట్రీ. సపోజ్ ఇవాళ ఒక కేసు రిజిస్టర్ అయితే ఆ కన్విక్షన్ అయ్యి అతను కేసు నుంచి బయటపడేసరికి 10 ఏళ్ళు గడిచాయి అనుకోండి. వాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ అన్ ఎంపీ ఆర్ అన్ ఎమ్మెల్యే? ఇట్స్ 5 years. సో చార్జెస్ ఫేస్ చేస్తూ హీల్ బి సిట్టింగ్ ఇన్ అ డెసిషన్ మేకింగ్ పొజిషన్ అండ్ హీల్ బి డిక్టేటింగ్ టర్మ్స్ టు అస్. ఈజ్ ఇట్ నెసెసరీ అన్న ఒక క్వశ్చన్ మార్క్ మనకు వచ్చింది. కన్విక్షన్ అయ్యాక నువ్వు పనిష్ చేయటం ఏముంది? ఆ కన్విక్షన్ పీరియడ్లోనే అతను తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటాడు, జనాలకి మంచో చెడో ఏదో ఒకటి చేసేస్తాడు కదా. అందుకని ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే 30 రోజులు జైల్లో ఉంటే చాలు, ఫస్ట్ సస్పెండ్ చేయండి. దీనివల్ల పబ్లిక్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. క్లెన్జింగ్ ఆఫ్ పాలిటిక్స్ ఈజ్ ఎసెన్షియల్ టుడే బికాస్ వీఆర్ ఎయిమింగ్ అండ్ ఆస్పైరింగ్, వీఆర్ మూవింగ్ టువర్డ్స్ అమృత్ కాల్. 2047 కల్లా we want to see a developed nation and we are aspiring to become the third largest economy in the world. ఇలాంటివి ఉన్నప్పుడు వెనక్కి లాగే ఫోర్సెస్ ఉండకూడదు మనకి. సో ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కి ఈ బిల్కి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో, కన్విక్షన్కి ముందర అక్యూజిషన్కి ముందర గ్యాప్, ఈ గ్యాప్ని ఇది ఫిల్ చేస్తుంది, విచ్ ఈస్ వెరీ ఎసెన్షియల్. is essential to restore that faith in legislators. ఇంకొకటి ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు 1951 సెన్సస్ అప్పుడు ఎన్ఆర్సీ చేశారు, అంటే మెయింటైన్ చేశారు. దాని తర్వాత ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇప్పటికీ ఇంకా నేషన్ వైడ్గా ఎన్ఆర్సీని మనం చేయలేకపోతున్నాం. సో వై వి ఆర్ నాట్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ఇట్?
వై అన్నదానికి ద సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. బట్ ఐ కెన్ టెల్ యూ ఎన్ఆర్సీ ఇప్పుడు మనం ఎందుకు ద నీడ్ ఫర్ ఎన్ఆర్సీ ఎందుకు ఎక్కువ ఫీల్ అవుతున్నాం మనం ఇప్పుడు అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోయారు ఈ దేశంలో. ద లిమిటెడ్ రిసోర్సెస్ దట్ వీ హ్యావ్ అండ్ ద పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఏదైతే జరుగుతుందో, one of the reasons is the illegal immigrants who come and occupy our countries, and they come as illegal immigrants. ఇక్కడ వాళ్ళని ఫెసిలిటేట్ చేసే ఫెసిలిటేటర్స్ ఉన్నారు, వాళ్ళకి ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు ఇప్పిస్తున్నారు, వాళ్ళు దే ఆర్ గెట్టింగ్ ఇన్ టు ది డిసిషన్ మేకింగ్ ప్రాసెస్, దే ఆర్ డిక్టేటింగ్ హూ కెన్ బి అన్ ఎమ్మెల్యే ఆర్ హూ కెన్ బి అన్ ఎంపీ. సో ఇప్పుడు నేషనల్ రిజిస్టర్ మనకు చాలా ఎసెన్షియల్ ఉంది. అయితే నేషనల్ రిజిస్టర్ చేస్తామని గవర్నమెంట్ ప్రామిస్ చేస్తున్నా ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే ఎస్ఐఆర్ జరుగుతుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. దిస్ ఈజ్ అండర్టేకెన్ బై ద ఎలక్షన్ కమిషన్. సో వెన్ యూ వాంట్ టు వీడ్ అవుట్ దీస్ ఇల్లీగల్స్, యూ కాంట్ అలౌ దెమ్ టు ఓట్ ఇన్ దిస్ కంట్రీ. దే ఆర్ నాట్ యువర్ సిటిజన్స్, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ నేషన్, అండ్ దే కెన్ నాట్ డిసైడ్ హూ షుడ్ సిట్ ఇన్ ది పార్లమెంట్ ఆర్ హూ షుడ్ సిట్ ఇన్ ది అసెంబ్లీ. అందుకని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ ఇది ఎలక్షన్ కమిషన్ రెగ్యులర్గా చేసే ఫీటే, ఇది కొత్తదేం కాదు. ఎస్ఐఆర్ ఇస్ నాట్ అ న్యూ ఫీట్. సో రెగ్యులర్గా జరిగే ఎస్ఐఆర్ దాన్ని మేబీ ద నెక్స్ట్ స్టెప్ ద పార్లమెంట్ రీసెంట్లీ పాస్డ్ అన్ యాక్ట్, ఫారినర్స్ అండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 2025ని పాస్ చేసింది. పాస్ చేసిన తర్వాత దాంట్లో పీనల్ ప్రొవిజన్స్ని తీసుకొచ్చారు. ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ ఇల్లీగలీ స్టేయింగ్ ఇన్ దిస్ కంట్రీ, or if any person is making documents by forging other details, ఇలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళని మనం పనిష్ చేయొచ్చు. అండ్ మినిమం 5 years ఇంప్రిజన్మెంట్ అన్నవి ఇప్పుడు మనకి ఆ కొత్త యాక్ట్లో వచ్చింది. సో ఎస్ఐఆర్, ఎన్ఆర్సీ అండ్ దిస్ ఫారిన్ అండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ మూడు కలిస్తే వీ మే బీ ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ప్రాబ్లమ్. మీరు అన్నట్టు ఎన్ఆర్సీ అస్సాం హ్యాస్ అటెంప్టెడ్, Assam state is already attempted, isn't it? Yes. So ఈ యాక్ట్ ద్వారా they are planning to establish a commission, bureau of foreign tribunal already ఉంది. It's an old tribunal. Foreign tribunal is already there. Suppose if you are a genuine citizen of this country but you don't have any documents to prove, you can represent to the foreigners tribunal, and then you can whatever evidence that you can. Evidence always need not be a paper. If you are able to prove your citizenship, then perhaps you can gain your right here. Yes. Otherwise, ఇప్పుడు ఈ ఎస్ఐఆర్లో కూడా ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు, ఎందుకు ఇంత అల్లరి దీని మీద జరుగుతుంది అంటే 2002 కట్ ఆఫ్ పీరియడ్గా తీసుకొచ్చారు. 2002 కంటే ముందర నీ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారా, వేర్ దే ఓటర్స్, వేర్ దేర్ నేమ్స్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఓటర్ లిస్ట్. అది లేదు అంటే, see, I cannot say I have a voter card, but my father is not a voter in this country. And not necessary. ఆ రోజుల్లో అందరికీ ఓటర్ కార్డ్స్ లేవు, బట్ యూ షుడ్ బి ఏబుల్ టు ప్రూవ్ దట్ యువర్ ఫాదర్ వాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇఫ్ యూ ఫెయిల్ టు షో దట్, దెన్ యు ఆర్ అన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్. ఎందుకంటే ఈ గత 5-10 సంవత్సరాలలోనే ఇల్లీగల్ మోర్ దెన్ ద సిటిజన్స్ ఆధార్ కార్డ్స్ ఆర్ మేడ్, మోర్ దెన్ ద సిటిజన్స్ ఓటర్ కార్డ్స్ ఆర్ మేడ్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇష్యూస్ విచ్ ఓట్ బ్యాంక్ పీపుల్ హు ఆర్ ప్రొటెక్టింగ్ దోస్ పాపులేషన్. సో జరగనివ్వలేదు ఇన్ని రోజులు, ఇప్పుడు జరుగుతుంది. దేనికైనా ఒక టైం రావాలి, దిస్ ద రైట్ టైం. ఓకే, మేము ఫర్దర్గా లెటస్ టాక్ అబౌట్ ఉమెన్. సో ఇప్పుడు ఉమెన్ గురించి మాట్లాడినప్పుడు ద మెయిన్ స్ట్రీమ్ మేజర్ డిస్కషన్ ఇస్ అబౌట్ లైక్ ఫెమినిజం. సో ఫెమినిజంని డూ యూ థింక్ దాన్ని ఒక పాజిటివ్ నోట్లో తీసుకోవాలా, లేకపోతే హౌ యాక్చువల్లీ ద పీపుల్ ఆర్ యూజింగ్ ద వర్డ్ ఫెమినిజం? అసలు ఫెమినిజంకి ఏంటి డెఫినేషన్ చెప్పండి. హౌ డూ యూ డిఫైన్ ఫెమినిజం? ఉమెన్ స్టాండింగ్ ఫర్ హర్ సెల్ఫ్ అండ్ ఫైటింగ్ ఫర్ ఈక్వాలిటీ. ఓకే, సో మన దేశంలో విమెన్ని మనం దేవతలాగా, మహాలక్ష్మిలాగా, మహాదుర్గాలాగా కొలిచిన దేశమే కదా మనం. అవర్ కంట్రీ హ్యాస్ సివిలైజేషన్ విచ్ ఇస్ యాజ్ ఓల్డ్ యాజ్ 5,000 years, isn't it? 5,000 సంవత్సరాల నాగరికత కలిగిన దేశంలో ఇవాళ కొత్తగా ఉమెన్ వచ్చి ఫెమినిజం విమెన్కి రైట్స్ లేవు అంటే, ఆ రోజుల్లో యుద్ధాలు చేసిన వాళ్ళు మహారాణులు లేరా? ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి మనం అహిల్యాబాయి హోల్కర్ లాంటి మహారాణులు, రుద్రమదేవి లాంటి రాణులు, వీళ్ళందరూ మరి ఆ రోజుల్లో ఎంపవర్డ్ విమెన్ కాదా?
Did they not get equal opportunity? They say that Jhansi Lakshmibai lived just for 30 years. During her 30-year period, her father trained her in horse riding, education, so many other things. So, feminism అన్నది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. There's a victimhood in that word. So, I have to always cry and say that somebody is doing injustice to me. And because of that, I am not able to come up. This is a country which has produced prime ministers, presidents, women. Of course, the only area I have a regret is we don't have a woman chief justice so far, India ki. But judges are there. Highest positions lo women unnaru. Today women are manning airlines, navy, air force, military, అన్ని చోట్ల women ఉన్నారు. సో ఈ ఫెమినిజం అంటే ఇండివిజువలిజమా, దీన్ని ఎలా డిఫైన్ చేయాలో నాకైతే అర్థం కాలేదు. బట్ కెన్ వి సే ఇట్ యాజ్ లిబరలిజం ఆర్ టూ మచ్ ఆఫ్ ఇండివిజువలిజం? I fail to understand this term. Maybe it's a Western concept of feminism. అది ఇండియాలో పనిచేయదు. ఇండియాలో ఉండే ఫెమినిజం, వీ ఆల్రెడీ రెస్పెక్ట్ విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ అవర్ కంట్రీ. సివిలైజేషన్ లేని కంట్రీ కాదు మనది. కాబట్టి ఆడవాళ్ళకి ఎంత మర్యాద ఇవ్వచ్చు, ఎంత పెద్ద పీట వేసి కొలిచారు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో దీనికి మీరు సాటిస్ఫై అవ్వలేదంటే నేను మళ్ళీ వెస్టర్న్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. చెప్పండి మేడం. అక్కడ ఏంటంటే ఇంట్లో 14 ఏళ్ళు వచ్చాయంటే తల్లిదండ్రికి పిల్లలు అడ్డం బయటికి పంపించేస్తారు. అసలు ఆ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? 14 ఏళ్ళకి పిల్లల్ని ఎందుకు బయటికి పంపించాలి అంటే, క్యాపిటలిస్ట్ కంట్రీస్ అవి, కన్జ్యూమరిజం ఎక్కువగా ఉన్న దేశాలు అవి. 14 ఏళ్ళకి నీ కొడుకు బయటికి వెళ్ళాడు, నీ కూతురు బయటికి వెళ్ళింది అంటే ఓ రూమ్ తీసుకుంటారు, ఓ మంచం కొనుక్కుంటారు, ఓ టీవీ కొనుక్కుంటారు, ఒక కిచెన్లో కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు, తిరగడానికి ఒక కారు కొనుక్కుంటారు. మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ లీవింగ్ అ హౌస్, మోర్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఫర్ దిస్ కంపెనీస్, మార్కెట్. దే వాంట్ టు క్రియేట్ దట్. అండ్ దానికి నువ్వు బయటికి వెళ్ళు, నాకు మార్కెట్ పెరుగుతుంది అని చెప్పరు. కాబట్టి ఇండివిజువలిజం, ఫెమినిజం అని పేర్లు పెడతారు. బయటికి వెళ్ళాక నువ్వు వాడికి ఒక మార్కెట్ మాత్రమే. సో అట్లా ఒక ఫ్యామిలీ సిస్టమ్ని బ్రేక్ చేస్తూ, ఒక ఫ్యామిలీ బాండింగ్ని బ్రేక్ చేస్తూ, మన కంట్రీలో ఉండే స్ట్రెంగ్త్ మనకి ఫ్యామిలీ సిస్టమ్. ఈ ఫ్యామిలీ సిస్టమ్ని బ్రేక్ చేయాలి అని శతవిధాలా ట్రై చేస్తున్నారు. దానికి ఫ్యాషనబుల్గా పెట్టే పేరు ఫెమినిజం. ఐ ఫీల్ అకార్డింగ్ టు మీ, వెదర్ ఇట్ ఈస్ రైట్ రాంగ్, బట్ దట్స్ మై ఒపీనియన్. మ్యామ్ అది ఓకే మ్యామ్. బట్ ఫర్దర్గా ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తే ఉమెన్ ఇన్ పబ్లిక్ సర్వీస్ కానీ, ఉమెన్ ఇన్ ఎనీ ఎంప్లాయ్మెంట్స్ కానీ, డూ యూ ఫీల్ వెదర్ ఉమెన్ బిట్వీన్ దెమ్ ఎంపవర్ ఈచ్ అదర్? యు ఆర్ ఆస్కింగ్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. విమెన్కి విమెనే శత్రువు అన్నట్ట. కైండ్ ఆఫ్ all these things arise because of insecurities in people. I have to be better than them. And don't say this is only in women. It's there commonly. If any person is insecure, he or she will try to dominate over the other, and then they'll see that the other doesn't grow or rise. So mine would be there. So the women lo konta undachchu ఇన్సెక్యూరిటీ ఓన్లీ స్పీక్స్, అంతకు మించి ఇంకేం లేదు. నిజంగా కాన్ఫిడెంట్ ఉమెన్ ఉందనుకోండి, ఆవిడ ఎదుగుతూ 10 మందిని తీసుకెళ్లే సత్తా ఉన్న ఆ శక్తి ఉమెన్లో ఉంటుంది. అండ్ ఉమెన్ మేనేజెస్ హోమ్. నోబడీ ఆస్క్స్ హర్ హౌ ఆర్ యూ మేనేజింగ్. ఆవిడ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఇంట్లో ఏం చేయాలి, వంట ఏం చేయాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలని ఆలోచించుకుంటూ ఇంటికి వస్తుంది. మ్యాన్కి ఇంటికి రాగానే హిస్ డే ఎండ్స్. ఉమెన్కి డే బిగిన్స్ 3 times. లేవగానే హర్ డే బిగిన్స్. వెన్ షీ గోస్ టు ఆఫీస్, హర్ డే బిగిన్స్ ఇన్ ఆఫీస్. వెన్ షీ కమ్స్ బ్యాక్ హోమ్, హర్ డే బిగిన్స్ అగైన్. అండ్ సో మెనీ థింగ్స్ షీ ఈజ్ ఏబుల్ టు మేనేజ్, అండ్ పర్ఫెక్ట్లీ వెల్ షీ ఈజ్ ఏబుల్ టు మేనేజ్. సో మీరు అన్నట్టు కొంత ఇన్సెక్యూరిటీ ఉంటే డిఫరెన్సెస్ వస్తాయేమో, బట్ అదర్వైజ్ నారీ శక్తి. మన విమెన్ రిజర్వేషన్ బిల్ పేరు కూడా నారీ శక్తి వందన్ అధినియం, అంతే కదా. కరెక్ట్. సో ఇంకొంచెం ఉమెన్స్ గురించి మాట్లాడితే, ఉమెన్ ప్రాపర్టీ రైట్స్. ఓకే. అంటే ఇప్పటికీ దెర్ ఈజ్ సమ్ గ్యాప్ ఇన్ సొసైటీ అబౌట్ దేర్ ఓన్ రైట్స్ విత్ రెస్పెక్ట్ టు ఉమెన్.
కొంచెం ప్రాపర్టీ రైట్స్ గురించి కొంచెం ఎక్స్పాండ్‌గా చెప్తారా? ప్రాపర్టీ రైట్స్ పర్టిక్యులర్‌గా మన కంట్రీలో ఇట్ ఈస్ రిలిజియన్ సెంట్రిక్. హ్మ్. ఓకేనా? సో, హిందూస్‌కి ఒకలాగా ఉంటుంది. క్రిస్టియన్స్‌కి ఒకలాగా ఉంటుంది. ముస్లిమ్స్‌కి ఒకలాగా ఉంటుంది. సో, హిందూస్‌కి ప్రాపర్టీ రైట్స్ ఇచ్చే చట్టము హిందూ సక్సెషన్ యాక్ట్. లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ హ్మ్. ది అదర్ టు బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ లాస్. హ్మ్. హిందూ లాకొచ్చేసరికి ఒకప్పుడు విమెన్‌కి ఫాదర్స్ ప్రాపర్టీలో టైటిల్ రైట్ మాత్రమే ఇవ్వలేదు. హ్మ్. ఫాదర్స్ ప్రాపర్టీలో టైటిల్ రైట్ మాత్రమే ఇవ్వలేదు. మనకి సిస్టమ్ ఎలా ఉండేది అంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ మనది ఆ రోజుల్లో. జాయింట్ ఫ్యామిలీకి హెడ్‌గా ఎవరైతే ఉంటారో, కర్తగా ఎవరైతే ఉంటారో ఆయనకు బాధ్యత ఉండేది. ఇంట్లో పెళ్లి గాని అమ్మాయిలని, అబ్బాయిలని, విడో డాటర్స్ లేకపోతే విడో రిలేటివ్స్ అండ్ ఏజ్డ్ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ అందరినీ జాయింట్ ప్రాపర్టీ ఉండేది కాబట్టి ప్రాపర్టీని కాపాడాల్సిన బాధ్యత కర్త మీద ఉండేది. హ్మ్. ఓకే. సో, కర్త ఆయన రోల్ సరిగ్గా ప్లే చేయలేదు అంటే, ఆ కర్తని పక్కకు జరిపి ఇంకొకళ్ళని కర్తగా చేసే హక్కు ఆ జాయింట్ ఫ్యామిలీలో అందరికీ ఉండేది. ఉంది. అమ్మాయిల దగ్గరికొచ్చేసరికి అమ్మాయికి కట్నం ఇచ్చి కట్నం అంటే అది ఇప్పుడు చట్టరీత్యా తప్పవుతుందేమో కానీ అమ్మాయికి స్త్రీధనం ఇచ్చి పంపించేవాళ్ళు. హ్మ్. ఎందుకంటే ఇక్కడి నుంచి అమ్మాయి ఒక వేరే ఇంటికి వెళ్తుంది అంటే, ఆ అమ్మాయి అక్కడ ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు. షీ షుడ్ బి ఫైనాన్షియల్లీ అట్‌లీస్ట్ నాట్ డిపెండెంట్ ఆన్ అదర్స్. వి డోంట్ నో హౌ సిట్యుయేషన్స్ మే టర్న్ లేటర్. సో, అమ్మాయికి స్త్రీధనం ఇచ్చి పంపించేవాళ్ళు. హ్మ్. దట్ వాస్ నథింగ్ లెస్ దెన్ ది ప్రాపర్టీ షేర్ ఆఫ్ ఎ బాయ్. హ్మ్. స్త్రీధనం కుడ్ బి క్యాష్, ఇట్ కుడ్ బి ప్రాపర్టీ, కైండ్ వాటెవర్ మే బి. హ్మ్. సో, ఇచ్చి పంపించేవాళ్ళు. ఇంకా అక్కడ ఆ అమ్మాయికి ఏ ఇబ్బందో అండ్ ఇట్ వాస్ హర్ అబ్సల్యూట్ ప్రాపర్టీ. వెన్ యూ లుక్ ఎట్ ద నేచర్ ఆఫ్ ద స్త్రీధనం దట్ ఈస్ గివెన్ టు వుమన్, షీ ఎంజాయ్డ్ అబ్సల్యూట్ ఓనర్‌షిప్ ఆన్ దట్ ప్రాపర్టీ. Whereas the property held by men in the family did not have absolute ownership on that property. It was a joint జాయింట్ property. ప్రాపర్టీ. Number of men increasing, their share would decrease. Number of men decreasing, their share would increase. హ్మ్. సో, అలాంటి అబ్సల్యూట్ ఓనర్‌షిప్ ఆ అమ్మాయికి ఇచ్చి మీరు పంపించిన తర్వాత, ఎందుకు ఆ అమ్మాయిని ఇచ్చి పంపించేవాళ్ళు అంటే, ఆ అమ్మాయి ఒక వేరే దూర ప్రదేశాలకు ఎళ్తుంది. ల్యాండ్ ఇస్తే ఆ అమ్మాయి వచ్చి వెనకకొచ్చి ఈ ల్యాండ్ చెక్ చేసుకోవటం, చూసుకోవటం, దీని మీద ఇన్‌కమ్ వచ్చిందా లేదా, ఏమన్నా పెంచుకుంటున్నారా లేదా, దీని మీద ఏమన్నా పండిస్తున్నారా అని చూసుకోవటం ఇబ్బందవుతుందని, ఆ అమ్మాయికి స్త్రీధనం నార్మల్‌గా బంగారము, వస్తువులు, ఆస్తుల రూపంలో ఇచ్చి పంపించేవాళ్ళు. డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళు. ఇక్కడ ఉన్న అబ్బాయిలకి ఈ స్థలాలు, ఇళ్ళు వీటికి భాగస్వాములుగా హ్మ్. హ్మ్. వీళ్ళకిచ్చేవాళ్ళు. దీన్ని మనం యాక్చువల్‌గా మితాక్షర స్ స్కూల్ అని ఒక ఫిలాసఫీ ఉంది హిందూలలో. అవునవును. దట్ గెయిన్ ప్రామినెన్స్ త్రూఔట్ ద కంట్రీ. నాట్ ఓన్లీ అప్పట్లో ఇండియా అనకపోయినా రైట్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ టు కంబోడియా వాజ్ హిందూ కింగ్డమ్స్. హ్మ్. వీళ్ళందరిలో కూడా మితాక్షర వాజ్ వెరీ ఫేమస్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. Girls' needs were taken care in the form of Stridhana, and boys' shares were given in the form of immovable property. హ్మ్. ఎవరికేం అన్యాయం జరగలేదండి. నిజంగా యాస్ ఎ వుమన్ ఐయామ్ హ్మ్. టెల్లింగ్ యూ. హుహు. ఆ రోజుల్లో అన్యాయం అమ్మాయిలకు జరగలేదు. అయితే ఇప్పుడేం జరిగిందంటే 1984లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో అమ్మాయిలకి నేను తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఇస్తాను అని ఒక ప్రామిస్ చేశారు. వచ్చిన తర్వాత ఒక చట్టాన్ని కూడా చేశారు 1984లో. సో, సక్సెషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ హిందూ సక్సెషన్ యాక్ట్ తీసుకొచ్చారు. తర్వాత మిగతా స్టేట్ గవర్నమెంట్స్ కూడా చేశారు. అందులో ఏంటంటే ఈక్వల్ రైట్ టు మెన్ అండ్ విమెన్. ఉమెన్. మెన్ అండ్ విమెన్ ఈక్వల్ రైట్స్ అన్ని యాక్ట్ తీసుకొచ్చారు. సదర్న్ స్టేట్స్ ఎప్పుడైతే ఆ యాక్ట్స్‌ని ఎనాక్ట్ చేశాయో, నార్త్ నుంచి కూడా డిమాండ్ వచ్చింది. వచ్చిన తర్వాత 2005లో హిందూ సక్సెషన్ యాక్ట్ అమెండ్మెంట్ పార్లమెంట్ చేసింది. హ్మ్. గివింగ్ ఈక్వల్ రైట్స్ టు మెన్ అండ్ విమెన్. ఎక్కడ దేంట్లో ఇస్తున్నారు అంటే తండ్రి ఆస్తిలో అమ్మాయికి సగం షేరు. తండ్రి గనక వీలునామా రాయకుండా ఇంటర్స్టేట్ డెత్ అవుతే హ్మ్. డాటర్స్ విల్ హ్యావ్ ఈక్వల్ రైట్ ఇన్ ఫాదర్స్ ప్రాపర్టీ. హ్మ్. ఓకే. సో, దిస్ వాజ్ ది యాక్ట్. మరి ఆ అమ్మాయికి ఆల్రెడీ ఇచ్చి పంపించిన స్త్రీధనం అలాగే ఇవ్వాలి. హ్మ్. ఆ అమ్మాయి తీసుకెళ్ళే ఆస్తులు అలాగే తీసుకెళ్తుంది. సో, టైటిల్‌లో మాత్రం ఆ రోజుల్లో లేని ఒక రైట్‌ని ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసుకున్నాం. సో, ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ ఎన్ ఇన్‌జస్టిస్, యెస్ వి హావ్ రెక్టిఫైడ్ దట్ ఇన్‌జస్టిస్.
మేడం ఇప్పుడు వుమెన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనదర్ సీరియస్ కన్సర్న్ ఏంటంటే వుమెన్ అండ్ మెన్ ఇప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉంటున్నారు. మంత్స్ ఆన్ మంత్స్, ఇయర్స్ ఆన్ ఇయర్స్ కలిసి ఉంటారు. ఓకే. దేర్ విల్ బి హ్యూజ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇద్దరు ఇంటెన్షన్స్ కరెక్ట్ ఉంటాయి, అన్నీ బాగుంటాయి. అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ కరెక్ట్ వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకుంటారు. బట్ మధ్యలో ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ డిస్టర్బెన్సెస్ వస్తే వీళ్ళు అంటే గర్ల్ ఆర్ ఉమెన్ టేక్ ఆ అడ్వాంటేజ్ తీసుకొని ఫాల్స్ రేప్ కేసెస్ వేయడం, బిఎన్ఎస్ 16 మీద కేసెస్ ఫైల్ చేయడం చేస్తున్నారు. సో అవును. దానికి అంటే దాని గురించి మీరు ఏం చెప్తారు మేడం? 69 బిఎన్ఎస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది ఆన్సర్. 69 బిఎన్ఎస్ ఏం చెప్తుంది? సుప్రీం కోర్ట్స్ కూడా ఇందులో దోషులుగా మనం గుర్తించాలి. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇన్ ద నేచర్ ఆఫ్ మ్యారేజ్ అని వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు సుప్రీం కోర్ట్. ఇప్పుడు వేరే దేశాలలో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కామన్ అయినా మన దేశంలో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ని జుడిషియరీ కూడా యాక్సెప్టెన్స్ ఇస్తే అది ఎంకరేజ్ చేసినట్టు అయిపోతుంది. ఏం జరుగుతుందంటే హైడింగ్ దేర్ ఐడెంటిటీస్, ప్రొజెక్టింగ్ ఫాల్స్ ఐడెంటిటీస్ అండ్ ఫాల్స్ ప్రామిసెస్ ఆఫ్ మ్యారేజ్, ఇలాంటి వాటికి ఈ 69 భారతీయ న్యాయ సంహిత అన్నది పనికొస్తుంది. అందులో ఏం చెప్తారంటే ఇప్పుడు రిలేషన్షిప్ నడిచిన రోజులు బాగా హ్యాపీగా జరుగుతుంది, తర్వాత ఫాల్స్ ఛార్జెస్ ఆఫ్ రేప్ వేస్తున్నారు. ఇదేమో యాక్చువల్గా అమ్మాయిలకి ఫేవరబుల్గా ఉండాల్సిన సెక్షన్, అమ్మాయిలే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అన్నది కూడా ఈ మధ్య మనం గమనిస్తున్నాం. సో బిఎన్ఎస్ 69 వాజ్ బేసికలీ ఎయిమ్డ్ అట్ ప్రొటెక్టింగ్ అ గర్ల్ who is a victim of this false narratives, false identities and deceitful means. యాక్ట్లో క్లియర్గా ఆ సెక్షన్లో డిసీట్ఫుల్ మీన్స్ అంటే ఏంటి, దానికి ద పనిష్మెంట్ ఇన్ దట్ సెక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ దెన్ 10 years ఇంప్రిజన్మెంట్, 10 years ఆర్ మోర్ అని ఉంటుంది. సో రిలేషన్షిప్ స్మూత్గా నడిచిన రోజులు ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే తేడా వస్తుందో వాళ్ళు ఫాల్స్ రేప్ ఛార్జెస్ వేసి అబ్బాయిలను ఇబ్బంది పెడుతున్నారు. అది ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాము. నిన్న 2-3 రోజుల కిందట సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ గారు వచ్చాక అనుకుంటాను ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. ఎవ్రీ లివ్ ఇన్ రిలేషన్షిప్ విచ్ వాజ్ మూవింగ్ స్మూత్లీ షుడ్ నాట్ కన్వర్ట్ ఇన్ టు అ రేప్ కేస్ వెన్ దెర్ ఇస్ అ బ్రేకప్ బిట్వీన్ దెమ్. ఎవ్రీ రిలేషన్షిప్ కెనాట్ బి అ రేప్ కేస్ when it was a consented sexual intercourse between two consenting male and female adults. So definitely this is one thing that we should all be worried about. As we ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫెమినిజం, వెస్టర్న్ థాట్ ప్రాసెస్. ఇంకొక కన్సర్నింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఉన్న అంటే ఈవెన్ మేము మా జనరేషన్ అంతా కూడా పీపుల్ ఆర్ నాట్ లైక్లీ టు మ్యారేజ్ విషయంలో కానీ ఇవన్నీ అంటిల్ దే సెటిల్ డౌన్ దే నాట్ ఇంట్రెస్టెడ్ అని అంటున్నారు. సో వాట్ ఈస్ యువర్ వ్యూ మ్యామ్? Okay. Again, this is a Western adopted concept. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉన్న మన దేశంలో అమ్మాయిలు బయటికి రావాలి, ఉద్యోగం చేయాలి, ఇదంతా తప్పనిసరి. కానీ కెరియర్ అని కెరియర్ వెనకాల పరిగెత్తుతూ మిగతా వాళ్ళ బయోలాజికల్ డ్యూటీస్ని వాళ్ళు మర్చిపోతే దేశం ఎక్కడికి పోతుంది అన్న ఒక ఆలోచన, ఒక భయం నాకు ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వెస్ట్లో మ్యారేజ్ ఈజ్ నాట్ ఎసెన్షియల్, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ ఫైన్, ఇవాళ నువ్వు కలిసి ఉన్నావా రేపు విడిపోయావా, దేర్ ఆర్ నో లీగల్ ఆబ్లిగేషన్స్. అంత రిలేషన్షిప్స్ని మీరు అంత లైట్గా తీసేసుకుంటూ ఉంటే శాంక్టిటీ ఆఫ్ మ్యారేజ్ అన్నది పోతూ ఉంటుంది. సో నెసెసిటీ ఆఫ్ మ్యారేజ్ ఎవరికి ఉంటుందండి? ఇప్పుడు నాకు ఇష్టమైతే నేను ఉంటున్నాను, నాకు ఇష్టం కాకపోతే నేను వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు పెళ్ళి అవసరం ఏముంది? పెళ్ళి ఏంటంటే ఇప్పుడు అదొక చూపించుకోవడానికి, షో ఆఫ్ చేసుకోవడానికి డబ్బులు ఉన్నట్లయితే నేను 5 రోజులు పెళ్లి చేసుకుంటున్నాను, 3 రోజులు పెళ్లి చేసుకుంటున్నాను అని ఘనంగా చెప్పుకోవడానికి తప్ప నిజమైన విలువ పెళ్ళిది కొంత తగ్గుతుంది ఈ జనరేషన్లో. పెళ్ళి వద్దు, కెరియర్ మీద ఫోకస్ చేద్దాము అనుకునేటప్పటికి ఆడపిల్లలు ఒక రైట్ ఏజ్లో గనక వాళ్ళు పిల్లల్ని కనకపోతే, రీప్రొడక్టివ్ స్టేజ్ క్రాస్ అయిపోతే పిల్లల్ని కనడం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు ఒకప్పుడు మెటర్నిటీ వార్డ్స్ అవన్నీ ఎక్కువగా ప్రతి రోడ్డులో కనపడేవి. టుడే వాట్ ఆర్ యూ సీయింగ్? యు ఆర్ సీయింగ్ ఫర్టిలిటీ సెంటర్స్. వెన్ అ ఉమన్ లూజెస్ అ న్యాచురల్ రీప్రొడక్టివ్ ఇన్స్టింక్ట్, దెన్ షీ హ్యాస్ టు డిపెండ్ ఆన్ ఆర్టిఫిషియల్ థింగ్స్. సో ఈ ఫర్టిలిటీ సెంటర్లు అవి ఇవి బాగా వచ్చేసాయి. అండ్ రీసెంట్లీ దేర్ వాజ్ వన్
wife of a very big celebrity. She made a comment by saying, "You freeze your eggs. Anytime you can have children." అనే మాట మాట్లాడింది. సో ఫ్రీజింగ్ ఎగ్స్ ఈజ్ ఇట్ ఎసెన్షియల్? పెళ్ళి వద్దు. ఎందుకంటే పెళ్ళితో కూడుకున్న బాధ్యతలు, భయాలు వద్దు. విచ్చలవిడిగా, సారీ టు యూజ్ దట్ వర్డ్, బట్ ఫ్రీగా లైఫ్ లీడ్ చేయాలి. కెరియర్ వెళ్ళామా, ఉద్యోగం చేసుకున్నామా, సాయంత్రం వెళ్ళేదని ఒక పార్టీ చేసుకున్నామా, ఒక మంచి పబ్లోకో, బార్లోకో, రెస్టారెంట్లోకో వెళ్ళామా, దే థింక్ దట్ ఈస్ లిబరేషన్ ఆర్ దట్ ఈస్ ఫెమినిజం. సో హ్యావింగ్ కిడ్స్ అన్నది వదిలేస్తే లేట్ మ్యారేజెస్లో దేర్ ఇస్ ఆల్వేస్ అ డేంజర్. ద చిల్డ్రన్ హూ ఆర్ బార్న్ టు మదర్స్ హూ క్రాస్డ్ అ సర్టన్ ఏజ్, దెర్ ఈస్ ఆల్వేస్ అ థ్రెట్ ఆఫ్ ఆటిజం అండ్ అదర్ మెంటల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫ్రీజింగ్ ఎగ్ ఎట్ ద రైట్ టైం చేసుకోండి అని సలహాలు దానికి ఇచ్చేస్తున్నారు. సో నువ్వు 40 ఏళ్ళకైనా 50 ఏళ్ళకైనా నువ్వు ఎగ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, నీకు ఎవరిదో స్పర్మ్ దొరుకుతుంది, లేదా స్పర్మ్ ఫ్రీజ్ చేసుకో, దాన్ని నీ ఇష్టం అంటే 40-45 ఏళ్ళ తర్వాత పిల్లలు కానీ మోజు, ఇంట్రెస్ట్ ఎవరికి ఉండడం లేదు. పిల్లల్ని కానీ ఆ పిల్లల బాధ్యత, ఎందుకంటే పిల్లలు హైపర్ ఉంటారు, వాళ్ళని మీరు ప్రాపర్లీ పాజిటివ్లీ ఎంగేజ్ చేయాలి, వాళ్ళతో ఆడుకోవాలి, వాళ్ళకి నేర్పాలి, ఇవన్నీ. దీని బదులు ఇంట్లో కుక్క పిల్లని పెట్టుకుంటే బెటర్ అనే స్థితికి వెళ్ళిపోయారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే వీఆర్ డూయింగ్ ఇంజస్టిస్ టు అవర్ డెమోగ్రఫిక్ డివిడెంట్. టుమారో వెన్ యూ ఫ్యామిలీ సిస్టమ్ని మీరు కొనసాగించకపోతే రేపు ఏమవుతుంది, మీ ఫ్యామిలీ ఎండ్ అయిపోతుంది, నో డౌట్, బట్ మీ మొత్తం మీ క్లాన్ ఇవాపరేట్ అయిపోతుంది కదా. ఎంటైర్ యువర్ కమ్యూనిటీ, యువర్ రిలీజన్, యువర్ క్యాస్ట్, ఎవ్రీథింగ్ వానిషెస్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా కాస్త ఆలోచించుకుని ఇవ్వాలి. మీరు శ్రీధర్ వెంబు గారి పేరైతే విన్నారు కదా, జోహో ఫౌండర్. ఆయన ఈ మధ్య ఒక మాట అంటే చాలా పెద్ద దుమారం అయిపోయింది. ఏంటది? ఆయన ఏమన్నారు, రైట్ టైంలో అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి, వీ ఓ అ లాట్ టు దిస్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అన్నారు ఆయన. 2022 పిల్లల్ని మీరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే రైట్ ఏజ్లో మీకుండే ఎనర్జీ, ఏజ్ అయిపోయాక ఎనర్జీ ఉండదు పిల్లల్ని పెంచడానికి. రైట్ ఏజ్లో పిల్లల్ని కంటే రైట్ ఏజ్లో ఒక మీ ఫ్యామిలీ కొనసాగటమే కాకుండా దేశం కూడా యూనిటీగా ఒక సిస్టమ్, ఫ్యామిలీ సిస్టంలో ఉంటుంది. అదర్వైజ్ ఈచ్ ఇండివిజువల్ అంటే ఇండివిజువల్స్ వెన్ దెర్ ఇస్ నో యూనిటీ, ఆల్రెడీ వీఆర్ సీయింగ్ సీనియర్స్ ఆర్ లివింగ్ అలోన్ అండ్ women are living alone, causing lot of depressions and anxieties related issues, medical issues వస్తున్నాయి, అండ్ ఫియర్ ఉంటుంది. ఒక ఏజ్ వరకు నువ్వు ఎంజాయ్ చేయగలవేమో కానీ ఒక ఏజ్ అయిపోయిన తర్వాత యూ నీడ్ సంబడీ టు ఫాల్ బ్యాక్ ఆన్. That strength only family can give, and if you don't want that family, nothing is left for you. See, for example, మనం ఒకళ్ళని ఇప్పుడు ఇద్దరు కూడా వదిలేసాం. మనం ఒకళ్ళు అనే స్థితిలోకి వెళ్తే ఒక 2-3 జనరేషన్స్ అయిపోయిన తర్వాత ఆ ఒక్కడు వర్సెస్ ఓ కమ్యూనిటీ వాళ్ళు ఒక 10 మందిని కన్నారు అనుకోండి, వాళ్ళు డెమోగ్రఫిక్ డివిడెండ్ పెంచుకుంటూ పోతున్నారు, చేంజింగ్ ద డెస్టినీ ఆఫ్ దిస్ నేషన్ డెమోగ్రఫికల్లీ. మనం మన పిల్లలకి ఒక మంచి ఇల్లు కట్టిద్దాము, మనకి ఇన్ఫ్లేషన్ ఉంది, 2-3 కంటే పెంచలేమని మనం ఆలోచించి ఒకళ్ళని కానీ ఆ సెకండ్ చైల్డ్ బదులుగా కారు కొంటున్నాం, ఇల్లు కొంటున్నాం, ఈఎంఐలు కడుతున్నాం. వీఆర్ ఎక్స్చేంజింగ్ చిల్డ్రన్ విత్ మెటీరియల్ థింగ్స్. ఆ చైల్డ్ రేపొద్దున మనం లేని సిచ్యువేషన్లో హౌ కెన్ యూ ప్రొటెక్ట్ దట్ ప్రాపర్టీ? హౌ కెన్ యూ ప్రొటెక్ట్ హిస్ హౌస్? హౌ కెన్ యూ ప్రొటెక్ట్ హిస్ కార్? How can he protect himself? Either he'll be killed, or he gets into depression, or he may have to change so many other things. So marriage is essential, and marrying at the right time is essential, because in our country family life is essential. అంటే ఇప్పుడు దీనికి అంత కారణం పోస్ట్ మ్యారేజ్ అయ్యే క్రైమ్స్ వల్ల అనుకుంటున్నారా? ఈవెన్ వీ కెన్ సీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఉమెన్ ఆర్ మెన్. ఇప్పుడు మెన్ పోస్ట్ మ్యారేజ్ ఆ మెయింటెనెన్స్ ఇవన్నీ వాంటెడ్లీ చేస్తున్నారు అని ఆ ఇష్యూ, లేకపోతే ఉమెన్ ఆలోచిస్తే పోస్ట్ మ్యారేజ్ ఇంట్లో హారాస్మెంట్ ఉంటుంది అనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూతోని ఇవన్నీ నాకెందుకు, నేను నా లైఫ్ నేను పీస్ఫుల్గా లీడ్ చేసుకుంటాను అని. ఫాల్ట్ లైన్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్. మ్యారేజ్లోనూ ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మ్యారేజ్ కాకపోయినా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మెయింటెనెన్స్ దాకా అసలు ఎందుకు వెళ్తున్నాం మనం? Why are we talking of maintenance when we have a strong family? అంటే సొసైటీలో చూస్తున్నారు, ఈవెన్ దో మనకు ఎంత పాజిటివ్ ఇమేజ్ ఉన్నా సొసైటీలో
అంటే మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు లాస్ట్ 1-2 ఇయర్స్‌లో ఒక మెన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్తే డ్రమ్ములలో ఆ కేసులు గానీ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే చాలా ఇష్యూస్ ఇప్పుడు మన బెంగుళూరు అతుల్ సుభాష్ కేస్ గానీ అండ్ ఇంకొకటి ఫ్రిడ్జ్‌లో బాడీ పార్ట్స్ కట్ చేసి ఫ్రిడ్జ్‌లో ఫ్రీజ్ చేశారు కొన్ని రోజులు. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ అది తెలిసింది. సో, అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. అంటే వుమెన్ సైడ్ నుంచి చెప్తే కూడా ఇప్పుడు ఇంట్లో అత్తామామలు ప్రాబ్లమ్ చేస్తున్నారని చెప్పి అలాంటి వుమెన్ సైడ్ కూడా ఉన్నాయి. మెన్ సైడ్ జెన్యూన్‌గా కూడా ఉన్నాయి. ఇవన్నీ కొంచెం బికాస్ ఆఫ్ సోషల్ మీడియా బాగా రిపోర్ట్ అవుతుంది. దానివల్ల ఎందుకు ఈ టెన్షన్స్ అన్నీ అని అలా ఫీల్ అవుతున్నారా? ఆన్సర్ మీ ప్రశ్నలోనే ఉంది. సోషల్ మీడియా ద్వారా తెలుస్తున్నాయంటే క్రైమ్స్ అంతకు ముందర లేవని కాదు, జరగలేదని కాదు. ఇప్పుడు కూడా జరుగుతున్న అతుల్ సుభాష్ కేస్ కానీ, మీరు చెప్పిన ఫ్రిడ్జ్ కేస్ కానీ ఇవన్నీ మేబీ వి ఆర్ 140 crore పాపులేషన్. ఇందులో 1 odd ఇన్సిడెంట్స్‌ని మనం హైలైట్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ మీడియా, సోషల్ మీడియా. ప్రాబ్లమ్స్ వేర్ దేర్ ఎర్లియర్ ఆల్సో. విమెన్ వేర్ సబ్జెక్టెడ్ టు క్రువాలిటీ యాజ్ యూ సే మదర్ ఇన్ లాలు వాళ్ళు జాయింట్ ఫ్యామిలీలో ఏమవుతుందంటే అడ్జస్ట్ అవ్వాలి, కొంత బర్డెన్ రెస్పాన్సిబిలిటీ, బర్డెన్ అనలేము, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆడవాళ్ళు రెడీగా లేకపోతే దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, దే ఆర్ గెటింగ్ ఇన్ టు న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్. నార్త్లో ఇంకా కొంత జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉన్నా కూడా మనం ఒకవేళ సౌత్లోకి వచ్చేసరికి దే వాంట్ నో ఎల్డర్స్, నో రెస్పాన్సిబిలిటీస్, న్యూక్లియర్ ఫ్యామిలీ. ఈరోజు తిన్నామా ఇంట్లో వండుకుని లేదా బయటకు వెళ్ళి తిన్నామా, ఈ సిస్టంలోకి మైండ్ సెట్ ఎప్పుడైతే వచ్చేస్తుందో మెయింటెనెన్స్, టుడే ఐ డోంట్ లైక్ మై ఫ్యామిలీ, ఐ లెఫ్ట్ దెమ్ అండ్ ఐ కేమ్ అవుట్ యాజ్ అ న్యూక్లియర్ ఫ్యామిలీ. ఐ డోంట్ లైక్ మై హస్బెండ్, సో ఐ జస్ట్ థ్రో హిమ్ అవుట్ అండ్ గో అవుట్. సో ఐ కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్ బికాజ్ మై లా పర్మిట్స్. అసలు మెయింటెనెన్స్ చట్టాలు తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు పెట్టారు ఆ మెయింటెనెన్స్ ప్రొవిజన్ అంటే ఇట్స్ నాట్ అ పెనాల్టీ ఆన్ ది హస్బెండ్. మెయింటెనెన్స్ ఎందుకు పెట్టారు ఆ రోజుల్లో అంటే ఇట్స్ అ లీగల్ బర్డన్ ఆన్ ది హస్బెండ్. ఒక అమ్మాయిని ఆ తల్లిగారింటి నుంచి పెళ్లి చేసి అబ్బాయి నమ్మించి తీసుకొచ్చాడు, బాగా చూసుకుంటానని, ఒక స్టేటస్లో పెడతానని, ఒక ఫైనాన్షియల్ స్టేటస్లో అమ్మాయిని ఉంచుతానని తీసుకొచ్చాడు. ఆ అమ్మాయితో కుదరక విడిపోవాల్సి వస్తే ఆ స్టేటస్ని కంటిన్యూ చేయాలి. అది అతని బాధ్యత. భరించువాడు భర్త అని అంటారు కాబట్టి ఆ బాధ్యత అతని మీద ఉంది కాబట్టి ఆ మెయింటెనెన్స్ అన్నది ఇవ్వమని చట్టాలు వచ్చినాయి. బాబు నీ భార్యగా అమ్మాయి ఉంది, నువ్వు ఏ స్టేటస్లో అమ్మాయిని ఉంచావో నిన్ను వదిలేసినా కూడా ఆ అమ్మాయికి ఆ స్టేటస్ కంటిన్యూ అవ్వాలి. మేబీ పిల్లలు ఉంటే ఆ పిల్లలు కూడా వాళ్ళు పావర్టీలోకి వెళ్ళిపోకూడదు. కాబట్టి నీ భార్యగా ఉంటూ నీ పిల్లల్ని కానీ నీతో సంసారం చేసి కొన్నాళ్ళు ఉంది కాబట్టి ఆ అమ్మాయి బయటకు వచ్చాక పావర్టీలోకి వెళ్ళిపోయి పిల్లల్ని పెంచుకోలేని స్థితిలో ఉండకూడదు కాబట్టి ఒక లీగల్ బర్డన్గా మెయింటెనెన్స్ని పెట్టారు. ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే మెయింటెనెన్స్ హెస్ బికమ్ అ బిజినెస్ ఫర్ విమెన్. పైసా పెట్టుబడి లేని చాలా చక్కటి వ్యాపారం ఏదైనా ఉందంటే అది. పెళ్లి చేసుకోవాలి, 4 రోజులు వదిలేసి వెళ్ళిపోవాలి. సో ఇటు జరుగుతున్నాయి. మీరు చెప్పిన అతుల్ సుభాష్ కేసు ఆ కేటగిరీకే వస్తుంది. కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు అతను నీకేమైనా బాకీ పడ్డాడా? మెయింటెనెన్స్ అన్నది నిన్ను ఒక స్టేటస్లో ఉంచి నిన్ను కాస్త మంచిగా చూసుకోవటం కోసం ఇచ్చిన దాన్ని నీ లగ్జరీస్ కోసమో లేకపోతే నువ్వు రేపు పొద్దున్న ఒక BMW కార్ ఇస్తే తప్ప అందులో అవే కదా డిమాండ్స్. అమ్మాయి BMW అడిగింది, కోట్ల రూపాయలు అడిగింది, పిల్లల మొహం చూపించడానికి కూడా ప్రతి విజిట్కి ఆ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేస్తూ వచ్చింది. So this has become an easy way to make money for women. With due respects to women who are suffering, I have no comments to offer for them. హస్బెండ్స్ హెరాస్ చేసిన అమ్మాయిలు, బాధపడుతున్న వాళ్ళు, సైలెంట్గా సఫర్ అయిన వాళ్ళు, బయటికి రాలేక ఇంట్లో ఉండి సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పర్సంటేజ్ ఆఫ్ విమెన్ కూడా ఉన్నారు. ఈ పర్సంటేజ్ ఆఫ్ విమెన్ కూడా ఉన్నారు, ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతే ఇట్ బికమ్స్ అ ప్యాటర్న్ ఫర్ అదర్స్ టు ఫాలో. ఓకే, షీఈస్ డిమాండింగ్ సో మచ్, షీఈస్ గెయిన్ మీడియా అటెన్షన్, సో వెన్ షీఈస్ గెటింగ్ వై షుడెంట్ ఐ గెట్. ఈ రకంగా మెయింటెనెన్స్ని ఒక మజాక్, ఒక గేమ్ లాగా తయారు చేస్తున్నారు. అంటే మ్యామ్ దీంట్లో అబ్జర్వ్ చేస్తే వై యాజ్ ఎ సొసైటీ ఎందుకు సపోర్ట్ ఫర్ మెన్ చేయరు ఇలాంటి ఇష్యూస్లలో? అంటే ట్రెడిషనలీ విమెన్ వేర్ సబ్జెక్టెడ్ టు ఒప్రెషన్ అని కానీ విమెన్ ఎక్కువగా బయటకు వచ్చి, ఇప్పుడు ఒక అమ్మాయి నాకు ఇబ్బంది ఉంది అని బయటకు వచ్చి చెప్పుకోవటానికి పరువు అని ఆలోచిస్తుంది. తల్లిదండ్రులు ఇంత కష్టపడి నన్ను చదివించారు, పెళ్లి చేశారు, నేను వాళ్ళకి ఎందుకు బాధ కలిగించాలని ఆ అమ్మాయి ఆలోచిస్తుందని
మోస్ట్ ఆఫ్ అవర్ లాస్ ఆర్ విమెన్ ఓరియంటెడ్, విమెన్ సెంట్రిక్ లాస్. దాన్ని ఇవాళ మిస్యూజ్ చేయకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అసలు చట్టాలు ఇవన్నీ తీసి పడేస్తే మరి సఫర్ అయ్యే అమ్మాయిలకి అన్యాయం జరిగినట్టే కదా. దానికోసమే ఈ 498A తీసుకొచ్చారు. ఆ 498Aలో అమ్మాయికి ఇప్పుడు కొన్ని సందర్భాలలో హస్బెండ్ ఒక్కడే హెరాస్ చేయరు, మొత్తం ఇన్లాస్ అందరూ కలిసి హెరాస్ చేస్తుంటారు. మరి ఆ అమ్మాయికి వాళ్ళ నుంచి కూడా ప్రొటెక్షన్ కావాలి. సో 498A was added. But later the courts themselves were saying that lot of misuse of 498A in IPC was happening. So akkada originally it was a non-bailable offense. Then slowly they said yes, bail can be granted. Then they said family members who are not in the same premises should be excluded from the complaint. Yeah, and ఎటువైపు సిచ్యువేషన్స్ నీడ్ ఆఫ్ ది అవర్ని బట్టి కోర్ట్స్ కూడా రెస్పాండ్ అవుతున్నాయి. ఇప్పుడు కోర్ట్స్ కొత్తగా మెయింటెనెన్స్ ఎడ్యుకేటెడ్ అమ్మాయిలని నీ చదువు నువ్వు చదువుకున్నావు, చక్కగా సంపాదించుకోవచ్చు కదా, నీకు మెయింటెనెన్స్ ఎందుకనే జడ్జ్మెంట్స్ కూడా ఈ మధ్య వస్తున్నాయి మనకి. MBA చదివావు, ఒక ప్రొఫెషనల్ కోర్స్ చదివావు, నువ్వు ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం ఏముంది? యూ కెన్ వర్క్ అండ్ ఎర్న్. వై డూ యూ నీడ్ మెయింటెనెన్స్ వెన్ యూ డోంట్ హ్యావ్ చిల్డ్రన్? వై ఆర్ యూ ఆస్కింగ్ హిమ్ అనే జడ్జ్మెంట్స్ కూడా మనం ఈ మధ్య చూస్తున్నాం. ఓకే మ్యామ్, వి విల్ డిస్కస్ అబౌట్ స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈవెన్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో స్టూడెంట్స్కి అంటే స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఈ డ్రగ్ కల్చర్ అనేది బాగా పెరిగిపోయింది. హౌ యాజ్ ఏ మేనేజ్మెంట్గా దాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో, ఈ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ? Again, breakdown of family. I'll come back again and again to the same moot point that strong family is essential. తల్లి ఉద్యోగానికి వెళ్ళిపోయి, తండ్రి ఉద్యోగానికి వెళ్ళిపోయి, పిల్లాడు డబ్బులు అడగంగానే చేతికి డబ్బులు ఇచ్చేస్తుంటే ద చైల్డ్ లెర్న్స్ ఆల్ దీస్ థింగ్స్ అట్ అ వెరీ వెరీ యంగ్ ఏజ్. యాక్సెస్ టు ఇంటర్నెట్, యాక్సెస్ టు సెల్ ఫోన్స్, కొంత యూ నీడ్ టు స్క్రీన్ టైం కంట్రోల్ చేయటము, లేకపోతే ఏం అబ్జర్వ్ దాంతో చేస్తున్నారు. యాడ్ ఆన్ అది కూడా మేడం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ బాగా చాలా పెరిగిపోయింది. ఉంది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అండ్ పియర్ ప్రెషర్ ఉంది. బయటకు వచ్చి పిల్లలు ఇది కూడా చెయ్యవా, అది కూడా చెయ్యవా, నీకు ఇది కూడా రాదా, నీవు సిగరెట్ కూడా తాగవా, నువ్వు మందు కూడా కొట్టవా లాంటివి ఒక ఈగోని దెబ్బతీసేలాగా పియర్ ప్రెషర్స్ ఉంటాయి. నేనెందుకు చెయ్యను అనుకుంటూ మొదలు పెడతారు. అదే పతనానికి దారితీస్తుంది. డ్రగ్స్లో కూడా ఈ మధ్య ఒకప్పుడు ఏదో ప్లాంట్ బేస్డ్ డ్రగ్స్ ఉండేవి, ఇప్పుడు అవి కూడా మారిపోయి కెమికల్ డ్రగ్స్ వచ్చేసాయి. సింథటిక్ డ్రగ్స్, కెమికల్ డ్రగ్స్, ఫెంటనిల్ లాంటి దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఇష్యూ గోయింగ్ ఆన్ బిట్వీన్ చైనా అండ్ US. ఫెంటనిల్ విచ్ ఇస్ ఒకప్పుడు మనకి మన ఇండియాలోనే ఆఫ్ఘనిస్తాన్ బెల్ట్ అండ్ దిస్ మణిపూర్ బెల్ట్, దే వర్ కాల్డ్ as గోల్డెన్ ట్రయాంగిల్ అండ్ గోల్డెన్ క్రెసెంట్ ఫర్ డ్రగ్స్. ప్లాంట్ బేస్డ్ డ్రగ్స్ పెంచేవాళ్ళు. ఇది కొంత మనము కంట్రోల్ చేస్తూ రావటం వల్ల ఏమైందంటే ఈ డ్రగ్స్ బదులుగా సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు, ఫెంటనిల్స్ అండ్ అదర్ థింగ్స్. అది గ్యారంటీడ్ 2 years కంటే ఎక్కువ లైఫ్ స్పాన్ ఉండదు వన్స్ యూ స్టార్ట్ గెట్టింగ్ అడిక్టెడ్. మేము కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం మా కాలేజ్లో. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ తోటి, NDPS వాళ్ళతో కలిసి, మేము నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళతో కలిసి చేస్తుంటాము. దే బ్రింగ్ us some live examples of students who got addicted and how they suffer and die. We make it a point to show those videos to our students. పోయే నాటికి ఆ పిల్లవాడు కొట్టుకుని బాడీ మీద కంట్రోల్ లేకుండా నరాలు బలహీనమైపోయి అతను ఏ స్థితిలో ప్రాణాలు వదులుతాడు అన్నది చూపిస్తేనన్నా మారతారేమోనని. మనం ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నామో పిల్లలు అంత ఫాస్ట్గా వాళ్ళ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు. డార్క్ వెబ్లని, డార్క్ నెట్స్ అని, వీటిల్లో వాళ్ళకి వీ డోంట్ ఈవెన్ నో సో మెనీ థింగ్స్. వీ విల్ బి సర్ప్రైజ్ సమ్టైమ్స్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్. అలా అడిక్ట్ అయిపోతున్నారు. బట్ దిస్ ఇస్ అ వెరీ సీరియస్ ప్రాబ్లం. అదే రీసెంట్గా కేరళలో కూడా ఈ 130% సర్జ్ వచ్చింది ఈ NDPS కేసెస్లో. లైక్ పీపుల్ ఆర్ టూ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్. వెరీ మచ్. మేము ఫర్దర్గా ఇప్పుడు స్టూడెంట్స్ ఈ రిలీజియస్ రూట్స్ నుంచి దూరం అయిపోతున్నారు. అండ్ దెర్ ఈజ్ హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇఫ్ యూ టాక్ మిషనరీస్ కానీ ఇవి. అండ్ దెర్ ఇస్ కరికులంలో కూడా ఇవి పెడుతున్నారు. లైక్ దెర్ ఈజ్ ఎ క్లాస్ ఫర్ సపరేట్ దానికోసం. అండ్ పొలిటికల్ పార్టీస్వి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో
దాని గురించి You want me to answer very frankly? ఎస్ మ్యామ్. Yeah, the fault lies again in Again. those who are not encouraging children into their religious fold. ఇంట్లో పొద్దున్న లేచి మనం పొద్దున్న లేపటమే మనం చెయ్యం పిల్లలకి. సర్లే పడుకున్నాడు పడుకొని సెలవు వచ్చిందంటే 10, 11, 12 అయినా పడుకోనిస్తాం. లేవగానే స్నానం చేసావా లేదా అని చూడకుండా మనం వాడికి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి నోట్లో పెడతాం. గుడికి రారా అంటే రాడు, గుడి అంటాడు. అదే వేరే రిలీజన్స్లో మీరు చెప్పినట్టు ఫర్ దెమ్ ఇట్స్ అ డ్యూటీ దట్ దే హ్యావ్ టు పర్ఫామ్. లేదంటే పేరెంట్స్ ప్రెషర్ ఉంటుంది, స్కేర్ ఉంటుంది వాళ్ళల్లో. ఇక్కడ వీళ్ళకి మనకి అది మేబీ వీఆర్ ఫెయిలింగ్ ఇన్ ఇన్కల్కేటింగ్ దోస్ ప్రాక్టీసెస్ ఇన్ అవర్ చిల్డ్రన్. మనమే చెయ్యం. ఫస్ట్ లేవగానే ఓ దీపం పెట్టి మనం ఇంట్లో ఒక ఆదర్శం, పిల్లలు చెప్పిన దానికంటే చూసి నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. సో మనం చేస్తూ ఉంటే వాళ్ళకి ఎక్కడో ఒక అలవాటుగా వస్తుంది. సో ఇంట్లో పేరెంట్సే చెయ్యరు. గుడికి వెళ్ళాలంటే అబ్బా గుడికా అంటారు, క్రికెట్ మ్యాచ్ చూడటానికి ప్రిఫర్ చేస్తారు. ఓ సండే ఈవినింగ్ ఓ భజన కార్యక్రమంకి వెళ్ళు, పిల్లల్ని తీసుకెళ్ళి ఒక మంచి అట్మాస్ఫియర్లో కాసేపు పెట్టు, అవేవి చెయ్యరు. కాబట్టి రిలీజియస్ యాక్టివిటీ నుంచి మనం పిల్లల్ని దూరంగా మనమే పెడుతున్నాము. ఐ థింక్ టైమ్ హెస్ కమ్, వీ నీడ్ టు రెక్టిఫై దట్ అండ్ వీ నీడ్ టు ఇన్కల్కేట్ దోస్ ప్రాక్టీసెస్. హియర్ ద స్కూల్స్ యాజ్ యూ సే ప్లే అ మేజర్ రోల్. ఫర్దర్గా చూస్తే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద రిలీజియస్ రూట్స్. కానీ మిషనరీ స్కూల్స్, మదర్సస్ ఫార్మాట్లో ఉన్న స్కూల్స్ బైబుల్ స్టడీ కానీ అరబిక్ స్టడీ కానీ వాళ్ళ కరికులంలో ఇంపార్ట్ చేస్తున్నారు. ఇదే మనం మన దాంట్లో ఎందుకు ఇన్కల్కేట్ చేయలేకపోతున్నాం? ఎస్, సంస్కృత్ ఇస్ అ డెడ్ లాంగ్వేజ్ అని పాలిటీషియన్స్ మన దగ్గర ఉన్నారు. అండ్ పర్టికులర్ రిలీజన్ ఈజ్ కంపేర్డ్ టు డెంగ్యూ అండ్ ఎయిడ్స్ అండ్ వైరస్. సో ఇఫ్ యూ హ్యావ్ పీపుల్ whom you look up to in such a pathetic stage, so it's the responsibility of the parents to teach these values to children. ఓకే మ్యామ్. ఫర్దర్గా ఇప్పుడు మనం అంటే దీనికి అడిషనల్గా సోషల్ మీడియా ట్రోలింగ్ ఉంటుంది. అంటే ఆల్ ఆస్పెక్ట్స్ ఇప్పుడు మేము మాట్లాడిన అన్నిటికీ ఇఫ్ ఎ పర్సన్ ఆర్ ఎ స్టూడెంట్ హూ ఫాలోస్ ఈ మీరు అన్నట్టు రిలీజియస్గా కొంచెం ఫాలో అవుతుంటే వేరే స్టూడెంట్స్, వేరే ఫ్రెండ్స్ ఆ స్టేటస్లో చూసి వీళ్ళు ఎందుకు ఇంత రిలీజియస్ ఉన్నాడు అనే ఉంటుంది. దీంతో పాటు సోషల్ మీడియా ట్రోలింగ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఉమెన్ కూడా మేజర్గా ఫేస్ చేస్తారు. కరెక్ట్. సో అంటే దానికి ఆ పియర్ ప్రెషర్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో, అంటే కొంతమందికి నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చేయరు, జస్ట్ బికాజ్ ఇంకొక పర్సన్ సోషల్ మీడియా ట్రోలింగ్ దీనివల్ల. మీరు అలాంటి ఎప్పుడైనా అంటే మీ దగ్గరికి వచ్చి ఎవరైనా చెప్పారా స్టూడెంట్స్ కానీ అలా ఫేస్ చేస్తున్నాము అని? ఉంటాయండి. లక్కీలీ ఫర్ మీ ద ప్లేస్ వేర్ ఐ వర్క్, వీ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు ఫాలో దేర్ ప్రాక్టీసెస్. వీ ఇన్ఫ్యాక్ట్ టెల్ దెమ్ టు సెలబ్రేట్ ఆల్ ఇండియన్ ఫెస్టివల్స్. మెయిన్గా ఏంటంటే మనకి అసలు ఫెస్టివల్స్ అనేవి ఇట్స్ అ ప్లేస్ టు సోషలైజ్. ఆ రోజుల్లో ఇవాళ ఏదో మనం పబ్లో సోషలైజింగ్, పార్క్లో సోషలైజింగ్ అంటాం, కానీ ఇన్ గుడ్ ఓల్డెన్ డేస్ ఫెస్టివల్స్ వేర్ అ ప్లేస్ ఆఫ్ సోషలైజింగ్, టెంపుల్స్ వేర్ అ ప్లేస్ ఆఫ్ సోషలైజింగ్. అక్కడే మీకు మ్యాచ్ మేకింగ్ జరిగేది. ఒక కాలనీ వాళ్ళు లేదా ఒక విలేజ్ వాళ్ళు ఒక గుడిలో కలిశారు అంటే ఎదిగిన ఆడపిల్లలు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మా ఇంట్లో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు, సరే మీ ఫ్యామిలీ మాకు తెలుసు, మా ఫ్యామిలీ మీకు తెలుసు, సంబంధం మాట్లాడుకుందామా అనేటటువంటి ఒక మ్యాచ్ మేకింగ్ ప్లాట్ఫామ్స్ ఉండేవి టెంపుల్స్ అండ్ దీస్ సోషల్ రిలీజియస్ గ్యాదరింగ్స్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫర్ గెట్టింగ్ అ బాయ్ వీఆర్ డిపెండింగ్ అగైన్ ఆన్ ఇంటర్నెట్ యాప్స్. We don't even know the boy's background, how much he lies on net and what is he hiding behind him. It is we are not investigating officers to investigate so much. సో ఈ పిల్లలు బొట్టు పెట్టుకోవాలి, ఇంట్లో రిలీజియస్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయాలి, కలిసి కట్టుగా అందరితో పాటు ఉండాలి, టెంపుల్కి వెళ్ళాలి, వెదర్ ఇట్ ఈస్ అ టెంపుల్ ఆర్ అ చర్చ్ ఆర్ అ మాస్క్. యూ నీడ్ టు ఎంకరేజ్ చిల్డ్రన్ టు హ్యావ్ అ రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ గోయింగ్ టు రిలీజియస్ ప్లేసెస్. Take them on some religious tours, teach them the values of religion. అండ్ దానికి తోడు ఇప్పుడు ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తూనే ఉన్నారు. నాకు తెలిసి చాలా కృషి చేస్తూనే ఉన్నారు. సో ఇది ఇంకా జరగాలి, రెవల్యూషన్ రావాలి మన యూత్లో.
And the welcome change that I have seen in the Gen Z is ఒకప్పుడు పాప్ అండ్ రాక్ని ఎంజాయ్ చేసే బాయ్స్ చిల్డ్రన్ ఇప్పుడు భజన్ జామింగ్ మీదకి వచ్చేసారు. See, you tell them this is good, they are ready to adopt. But there should be somebody to tell them this is good, okay to have a dhoti, okay to have some buttu, okay to follow some religious practice, okay to have a thread, sacred thread on your hand. You don't need to feel insulted అని చెప్పాలి. అదే ఇంట్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి బొట్టు మనమే చెరిపేసి పంపిస్తూ ఉంటే వాళ్ళకి అది అలవాటు అవ్వదు. సో ద వెల్కమ్ చేంజెస్, ద జెన్ జీ ఈజ్ స్లోలీ మూవింగ్ టువర్డ్స్ సింగింగ్ భజన్స్. భజన్ జామింగ్ ఈజ్ నౌ క్యాచింగ్ అప్ లైక్ వైల్డ్ ఫైర్ నౌ. సో ఇది చెయ్యాలి బాధ్యత. అండ్ సొసైటీ మీద కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది. అండ్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆల్సో నీడ్ టు ఎంకరేజ్ అండ్ బిల్డ్ మోర్ అండ్ మోర్ బిగ్ టెంపుల్స్ విచ్ అట్రాక్ట్స్. టెంపుల్స్ ఆర్ అ సోర్స్ ఆఫ్ ఎకానమీ ఫర్ ద నేషన్. ఆ రోజుల్లో ఎక్కడి నుంచి వచ్చేవండి ఎకానమీస్ జనాలకి, రాజులకి? టెంపుల్ వాజ్ అ బిగ్ సోర్స్ ఆఫ్ ఎకానమీ. It was a place for merchandise, marketing, sales, matchmaking, socializing and cultural activities. ఇవన్నింటిని మనం రివైవ్ చేస్తూ వాళ్ళకి మంచి భరతనాట్యము, సంగీతము ఇట్లాంటివి మనం ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్కి ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళతో ఇంట్లో మనం చేస్తూ వాళ్ళని ఫాలో అవ్వమంటే డెఫినెట్లీ నేర్చుకుంటారు. అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో పుస్తకాలలో కూడా కొంత మార్పు. ఆఫ్ కోర్స్ I think now we can see some change in the curriculum also, glorifying some occupiers ni తీసేసి రియల్ హీరోస్ని ప్రొజెక్ట్ చేయాలి. బికాస్ దే ఆర్ లుకింగ్ అప్ టు సంబడి హూమ్ దే కెన్ ఫాలో. మీరు ఇచ్చే మోడల్స్ని, సినిమా యాక్టర్లని మోడల్స్గా మీరు ఇచ్చి వాళ్ళని దే ఆర్ యువర్ హీరోస్ అంటే డైరెక్షన్ తగ్గుతుంది. మీరు వాళ్ళ మీటింగ్లలో మాబ్లు, స్టాంపీడ్స్ అండ్ పీపుల్ లూజింగ్ లైఫ్ అయిపోతుంది. Is it essential that you attend a heroes program and get killed in that? We have seen here in Sandhya Theatre also. Yes. We have seen recently in Tamil Nadu. Because we are failing in projecting right heroes to them. ఓకే మ్యామ్, ఇప్పుడు మీ జర్నీలో చూస్తే ఫ్రమ్ బీయింగ్ అండ్ రైల్వే ఎంప్లాయీ, దెన్ యాంకర్, దెన్ టీచర్ అండ్ నౌ బీయింగ్ ఎ ప్రిన్సిపల్, నెక్స్ట్ జనరేషన్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? Be grounded. The first suggestion, if you ask me sincerely, the first suggestion that I would give anybody is to love your nation. Love your nation. That is the first lesson that I'll tell my students. Automatically everything else will follow. ఈ దేశంలో పొల్యూషన్ ఉంది, ఈ దేశంలో ఎండ, ఈ దేశంలో ధూళి, ఈ దేశంలో నీళ్లు, ఈ దేశంలో నిప్పులు అనుకుంటూ ప్రతిదీ మీరు క్రిటిసైజ్ చేస్తూ పోతే టుమారో యూ క్రిటిసైజ్ యువర్ నేషన్, యూ క్రిటిసైజ్ యువర్ ఫ్యామిలీ, యూ క్రిటిసైజ్ యువర్ ఓన్ పీపుల్, దెర్ విల్ బి నో ఎండ్ టు ఇట్. అండ్ దూరంగా కనిపించేవే చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటాయి. నువ్వు కష్టపడి 40 ఏళ్ళు చదువుకుని ఒక కెరియర్ అని కెరియర్ బిల్డప్ చేసుకుంటే సడన్గా కంపెనీ వాడు నేను ఉద్యోగం నుంచి తీసి పడేస్తే వేర్ విల్ యూ ఫాల్ బ్యాక్ ఆన్? అందరినీ దూరం చేసుకుని నువ్వు కెరియర్ అని పరిగెట్టావు. హూ ఈజ్ యువర్ సపోర్ట్ సిస్టమ్? వేర్ విల్ యూ ఫాల్ బ్యాక్ ఆన్? సో నేను ఈ 4-5 ఫీల్డ్స్లో మీరు చెప్పినట్టు ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఇవాళ మేబీ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ అండ్ హీస్ పుట్ మీ ఇన్ ది రైట్ ప్లేస్ వేర్ ఐ కెన్ గైడ్ సమ్ స్టూడెంట్స్ ఇన్ ది రైట్ డైరెక్షన్. ఆనెస్టీ అండ్ లవింగ్ యువర్ నేషన్ అండ్ ఫాలో యువర్ culture. Don't lose your cultural values. These are the 3 core things that I will educate my children apart from academics. They have to be good in academics, they have to be brilliant in their studies, there's no doubt about it, because the population is so huge, competition is so high, and you need to come up only with your brilliance. Depending on chat GPTs and all, you are losing your original intelligence. Think straight, think from your heart, think from your brain. You can achieve wonders. Thank you, ma'am. Thank you so much. Thank you so much for giving me this opportunity. Thank you.